అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్. పశుసంవర్ధక శాఖ సహాయ చికిత్సకులుగా పనిచేస్తున్నాను. ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం విశాఖపట్నంలో. ముందుగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన పశుసంవర్ధక శాఖలో ఒక పెద్ద వ్యవస్థ, పశుసంవర్ధక శాఖ సహాయకులు అనే వ్యవస్థను ఏర్పరిచినటువంటి ముఖ్యమంత్రి వారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన యొక్క ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఆయన యొక్క మానస పుత్రిక రైతు భరోసా కేంద్రం అనేది. ఈ రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అందరు పశుసంవర్ధక శాఖ సహాయకులందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ఆరోగ్యవంతమైన మరియు వ్యాధి బారిన పడిన పశువుల యొక్క లక్షణాలు, జీవగణ ఆరోగ్య సూచికలు, వాటిని కొలిచే విధానము, అలాగే వ్యాధి బారిన పడిన పశువు నుంచి వాటిని యొక్క విధానం తెలుసుకోవడానికి ఎటువంటి నమూనాలు మనం సేకరిస్తాము, అలాగే పశు సంరక్షణ క్యాలెండర్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం డిజైన్ చేసుకున్నాము, అలానే వ్యాధి బారిన పడిన పశువు యొక్క చరిత్ర కానీ లేదా కేస్ షీట్ కానీ ఏ విధంగా తయారు చేస్తామనే అంశాలని ఈరోజు మనం ఈ కార్యక్రమంలో క్లుప్తంగా నేర్చుకుందాం. మనం ముందుగా ఆరోగ్యవంతమైన మరియు వ్యాధి బారిన పడిన పశువు యొక్క లక్షణాలు ఏంటి, ఈ జీవగణ ఆరోగ్య సూచికలు ఏంటి అని తెలుసుకుందాం. వీటిని తెలుసుకునే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన గ్రామంలో కానీ మన ఆసుపత్రికి వచ్చే కానీ లేదా మన ఇళ్లలో పెంచుకునే పశువులు కానీ సాధారణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడుతుంటాయి. వ్యాధి బారిన పడకుండా ఉండే పశువు అనేది ఉండదు. అటువంటి ఈ వ్యాధి బారిన పడిన పశువుని మనం గమనించినట్లయితే ముఖ్యంగా రైతుకు అనేక అంశాల్లో ఆర్థిక నష్టం కలుగుతుంది. ముందుగా పశువు మేత వేయడం మానేస్తుంది. సో మేత వేయడం మానేస్తున్న రైతు ఏమనుకుంటాడంటే, ఒక 2-3 రోజులు చూద్దాం, మేత మేస్తదేమో, ఏం ఇబ్బంది పడిందేమో అనుకుంటాం. సో ఎప్పుడైతే మేత వేయడం తగ్గిపోతుందో పశువుకి దాని యొక్క శక్తి సన్నగిలుతుంది. ఎప్పుడైతే శక్తి సన్నగిలుతుందో దానికి ఉత్పత్తి పడిపోతుంది. అదే పాలు తీసే పశువుల్లోనైతే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. సో ఎప్పుడైతే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందో రైతు చాలా ఇబ్బంది పడతాడు. పశువు మీద ఆధారపడినటువంటి రైతు చాలా ఇబ్బంది పడతాడు. సో వ్యాధి బారిన పడిన పశువును చూసినట్లయితే మొదటగా దాని యొక్క ఇంటేక్ అంటే తీసుకునే ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది. అలాగే ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే పాడి పశువులు అయితే మనకి పాల ఉత్పత్తి అనేది పడిపోతుంది. అలాగే పనిచేసే పశువులు ఉంటాయి. పనిచేసిన పశువుల యొక్క సామర్థ్యం పడిపోతుంది. అంటే అవి ఎక్కువగా పని చేయలేవు. అలాగే కొన్ని పశువులు ఉంటాయి, వీర్య సేకరణకు వాడే పశువులు ఉంటాయి, బ్రీడింగ్ బుల్స్ ఉంటాయి. సో వాటి యొక్క సామర్థ్యం, వాటి యొక్క పని ఏంటి, బ్రీడింగ్ చేయడం. సో ఎప్పుడైతే వ్యాధి బారిన పడిందో అది వేరే పశువు మీదకి ఎక్కదు, వీర్యాన్ని సక్రమంగా ఇవ్వదు. సో అనేక రకమైన పశువులు అనేక రకాల కారణాలకు వాడే పశువుల యొక్క సామర్థ్యం పడిపోతుంది. ఒక్కోసారి మనం అలక్ష్యం చేసినట్లయితే సామర్థ్యం పడిపోవడంతో పాటుగా ఒకసారి మరణించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రైతులు, అలాగే మనం కూడా రైతులకు ఇచ్చే సలహా ఏం చేయాలంటే, తప్పనిసరిగా పొద్దున లేచిన మొదలుకొని పొద్దు పొడిచేదాకా ఏదో ఒక సమయంలో పశువును మనం నిశ్చితంగా గమనించవన్నాం. పశువును చూడడం వేరండి, గమనించడం వేరండి. పశువును నిశ్చితంగా గమనించాలి. పశువు ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యవంతంగా ఉందో మన గమనికలో తెలిసిపోవాలి. సో మనం అలా గమనించాలంటే ఎటువంటి పారామీటర్స్ మనం దృష్టిలో ఉంచుకోవాలి అంటే, పశువును చూడగానే ఇది ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యవంతంగా ఉందా అని ఉండాలంటే మనం ఎటువంటి లక్షణాలని మనం పరిగణలోకి తీసుకోవాలనే అంశమే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం. అయితే ముందుగా ఆరోగ్యవంతమైన పశువు అంటే ఏదైనా వ్యాధి బారిన పడడం విషయం తెలుసుకోవాలనుకుంటే ముందు సాధారణంగా ఉండే లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఇది సాధారణంగా ఉందంటే అసాధారణంగా ఉందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి ముందుగా మనం ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ చిత్రంలో గమనించిన విధంగా మీకు చిత్రంలో ఒక 2 చిత్రాలు పెట్టడం జరిగింది ఈ స్లైడ్లో. ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు. సో పశువును చూడగానే ఎంత చక్కగా ఉందిరా, ఎంత అందంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది, పశువు యొక్క ముఖాన్ని మనం చూసి చెప్పచ్చు. ఒక పశువుని మీరు ఒక సాల్లో కానీ
లేదా హాస్పిటల్లో కానీ పశువుని చూడగానే దాని ముఖం చూసి కూడాను ఈ పశువు ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యవంతంగా ఉందా ఇట్టే చెప్పచ్చు మీరు. ఒక్కోసారి పశువుని చూడగానే ఎక్కడ మనకు ఒక ఆనందం కలుగుతుంది, అబ్బా పశువు ఎంత ఆనందంగా ఉందని చెప్పేసి. అంటే చాలా చురుగ్గా ఉంటుంది పశువు. అంటే మనం దగ్గరికి వెళ్తుంటే మనం చూసి రెస్పాండ్ అవుతుంటుంది. అంటే ప్రతిచర్య దిగుతుంటుంది, పక్కకు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే మన పైకి రావడం కానీ, అలానే ఒక్కోసారి దాడి చేసే అంశాలు కానీ, ఇలాగ రకరకాలుగా చర్యలకు పాల్పడుతుంటుంది పశువు. అంటే పశువు చురుగ్గా ఉంది అంటే దాన్ని ఆ విధంగా చూసి మనం చెప్పచ్చు. అలాగే మనం దగ్గరికి వెళ్ళగానే శబ్దం చేయగానే చెవులు ఎక్కిరిస్తుంది అన్నమాట. అంటే చెవులు పైకెత్తి గమనిస్తూ ఉంటుంది, 2 కళ్ళతో చుట్టూ గమనిస్తూ ఉంటుంది. అంటే ఎంత పశువు చురుగ్గా ఉంటుంది. అలాగే రైతు పశువు దగ్గరికి వెళ్ళగానే లేదా సాల్లోకి వెళ్ళగానే టక్కన టపీమని లేచి నిలబడుతుంది. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, రైతు వచ్చాడు, నా యజమాని వచ్చాడు అని పశువులు చూస్తుంది. అంటే ఇవన్నీ ఏంటంటే పశువు చురుగ్గా ఉన్నది అని చెప్పడానికి వాడే కొన్ని యొక్క లక్షణాలు. అలాగే ఆకలి ఉండి మేత తింటుంది. శుభ్రంగా మీరు ఎంత గడ్డి వేసారో అంత గడ్డిని పూర్తిగా అవలేలుగా తినేస్తుంది. కొంత గడ్డి వస్తుంది. రైతుకు బాగా తెలుసు ఈ పశువు ఈరోజు 3 మోపులు వేస్తే 3 మోపులు తినిస్తుందంటే దీని సామర్థ్యం 3 మోపులు. సో ఈ 3 మోపులు తినిందంటే ఇది ఆరోగ్యవంతంగా ఉంది. అందులో 2 మోపులు వదిలిసిందంటే నెక్స్ట్ రోజు రైతుకు అనుమానం వస్తుంది, ఇదేంటి నిన్న 3 మోపులు వేసాను, 3 మోపులు వేసాను, పశువు చక్కగా తిన్నది, ఈ రోజు 1 మోపే తిన్నది అంటే రైతుకు అనుమానం వస్తుంది. అంటే ఆకలి వేయాలి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేయాలి అంటే ఆకలి శుభ్రంగా వేయాలి. ఆకలి శుభ్రంగా వేస్తుంది, మేత ఉంటుంది ఆరోగ్యవంతమైన పశువు. అలానే 3వ అంశం ఏంటంటే కళ్ళు మెరుస్తూ కాంతివంతంగా ఉంటాయి. చూడండి, మీకు చిత్రంలో మీకు ఒక ఫోటో పెట్టాను. ఆ ఫోటోలో పశువు ఎంత కళ్ళు ఎంత మెరుస్తున్నా చూడండి, ఎంత యాక్టివ్గా ఉంది పశువు. అంటే కళ్ళు మెరుస్తూ ఉంటాయి, ఎటువంటి స్రావాలు ఉండవు, కాంతివంతంగా ఉంటాయి, రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న చర్య జరిగినా చర్యకి వెంటనే ప్రతిచర్యను చూపిస్తూ ఉంటాయి కళ్ళు ద్వారా. అలాగే ముట్టి తడిగా ఉంటుంది. పశువు యొక్క 2 నాసికా రంధ్రాల మధ్య భాగ ప్రాంతాన్ని మనం ముట్టె అంటాము. ఈ ముట్టె తడిగా ఉంటుంది, ఎప్పుడు చెమ్మగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన పశువుల్లో చెమ్మగా ఉంటుంది. అలానే శరీర ఆరోగ్య సూచికలైనటువంటి శరీర ఉష్ణోగ్రత కానీ, పల్స్ అంటే నాడీ రేటు కానీ, రెస్పిరేటరీ రేట్ అంటే శ్వాసక్రియ రేటు కానీ, రూమెన్ కదలికలు అంటే రూమెన్ భాగంలో ఉన్నటువంటి కదలికలు, పట్ట కదలికలు కూడా సాధారణంగా ఉంటాయి. సో సాధారణంగా ఉంటాయంటే వాటి యొక్క విలువలు ఏమిటనేవి మనం తర్వాత స్లైడ్లో మనం తెలుసుకుందాం. అవి సాధారణంగా ఉంటాయి. అలాగే పశువు విసర్జించే పేడ కానీ, పశువు విసర్జించే మూత్రం కూడా సాధారణంగా ఉంటుంది. అంటే సాధారణంగా ఉంటే మనకు తెలుసు కదా, స్ట్రా కలర్లో కానీ లైట్ కలర్లో మూత్రం వస్తుంది, వైట్ కలర్లో కానీ లైట్ స్ట్రా కలర్లో కానీ మూత్రం వేస్తుంది. అలాగే పేడ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాలిడ్ ఆకారంలో ఉంటుంది, అర్ధఘన రూపంలో ఉంటుంది. ఇవన్నీ మనకి ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు. ఇప్పుడు అనారోగ్యంగా ఉంటే పశువు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అంటే పశువును చూడగానే ఈ పశువు అనారోగ్యవంతంగా ఉందా లేదా ఆరోగ్యవంతంగా ఉందా అని మనం ఒక దశలో చూసి చెప్పచ్చు. 2వ దశలో పశువును స్పర్శించి చెప్పచ్చు. 3వ దశలో పశువు నుంచి బయటకు వచ్చే స్రావాల ఆధారంగా చెప్పచ్చు. 4వ దశలో పశువును పరీక్ష చేసి చెప్పచ్చు. ఇలా రకరకాల దశల్లో అనారోగ్యవంతమైన పశువులు మనం గుర్తించవచ్చు. ముందుగా జబ్బు పడిన పశువు యొక్క లక్షణాలు ఏంటి? మీకు చిత్రంలో ఈ యొక్క స్లైడ్లో రకరకాల చిత్రాలను నేను చూపించాను మీకు. ఒక పశువు అయితే లెగడం లేదు, ఒక పశువు కాలు కుంటుతా ఉంది, ఒక పశువు యొక్క కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, ఒక పశువు ముక్కు నుండి స్రావాలు కారుతూ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి పశువును చూడగానే ఇది అనారోగ్యవంతమైన పశువు అని చెప్పే విధంగా పశువు తయారై ఉంటుంది. మొదటి యొక్క లక్షణం ఏంటంటే జబ్బు పడ్డ పశువు మందుతో కలదు. ఎట్టి పరిస్థితుల్లో పశువు మందుతో కలదు. ఎందుకంటే యాక్టివ్గా ఉన్న పశువు యొక్క శరీర వ్యవస్థలు ఒకలా పనిచేస్తూ ఉంటాయి, జబ్బు పడిన పశువు యొక్క శరీర వ్యవస్థలు ఒకలా ఉంటాయి. ఎందుకంటే పశువు యొక్క జబ్బు పడినప్పుడు వ్యవస్థలు కొద్దిగా నిర్వీర్యం అవుతాయి. జీర్ణ వ్యవస్థ కానీ, శ్వాస వ్యవస్థ కానీ, నాడీ వ్యవస్థ కానీ, అలాగే లోకోమోటర్ వ్యవస్థ అంటే వాటి యొక్క శరీర నియంత్రణ వ్యవస్థ అంటే మజిల్స్ కానీ, అంటే కండరాలు కానీ, నరాలు కానీ, ఇవన్నీ
వ్యవస్థలు కొద్దిగా భ్రమించి ఉంటాయి. సో అటువంటి పశువు ఏంటంటే యాక్టివ్గా ఉండదు, అంటే చైతన్యవంతంగా ఉండదు, మిగిలిన పశువులకి దూరంగా ఉంటుంది, ఎందుకంటే శక్తి క్షీణిస్తుంది కాబట్టి. సో శక్తి క్షీణత అనేది జబ్బుతో పడిన పశువులో మనం గమనించవచ్చు. అలానే పశువు యొక్క ముట్టిపై తడి ఆరిపోయి ఉంటుంది, అంటే శరీర ఉష్ణోగ్రత ఉన్నది, లేదా శరీరం యొక్క లో టెంపరేచర్ ఉంది, హై టెంపరేచర్ ఉంది అని మనం గమనించవచ్చు. ముట్టమైనటువంటి తడి ఆరి ఉంటుంది. అలాగే మేత సమంగా మేయదు. ఇందాక మీకు చెప్పాను, మొదటి స్లైడ్లో మీకు చెప్పాను, ఒక పశువుకి రైతుకు బాగా అలవాటు 4 మోపులు వేస్తున్నాడు మేత మేయడానికి. రోజు 4 మోపులు తినే పశువు ఆ రోజు 2 మోపులు తిన్నదంటే ఏదో ఇబ్బంది పడుతుంది. వెంటనే రైతు మన దగ్గరికి కానీ లేకపోతే మన పశు వైద్యుల దగ్గరికి కానీ వెళ్ళి, సార్ ఇది పరిస్థితి ఉంది, నేను రోజు 4 మోపులు తింటుంది, ఈరోజు 2 మోపులు తిన్నది అంటే ఏదో ఇబ్బంది కలుగుతుందని మనం గమనించాం. అంటే మేత సమంగా వేయదు, నెమరు వేయకపోవడం, ఎప్పుడైతే శరీరం జీర్ణ వ్యవస్థలో ఏదైనా ఇబ్బంది కలిగిందో పశువు నెమరు వేయడం కూడా మానేస్తుంది. పశువు మందకోడిగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, కళ్ళు అనేవి ఎర్రబడి ఉంటాయి. అలానే మందలో అదే ఎప్పుడైతే శక్తి క్షీణిస్తుందో మందలో వెనకబడి ఉంటుంది. అలాగే తల కిందకు దించి మందకోడిగా నీరసంగా ఉంటుంది. తల కింద దించి, ఎందుకంటే ఆరోగ్యవంతమైన పశువుకి అనారోగ్యవంతమైన పశువుకి మనం చూడగానే గమనించే విషయం ఏంటంటే తల కింద దించి ఉంటుంది, తల కిందకు దించి ఉంటుంది. అలాగే నెమరు వేయకపోవడము, నోటితో గాలి పీల్చుకోవడం, ఎక్కువ సార్లు మూత్రం పోస్తుంటుంది. నోటితో గాలి పీల్చడం అనేది చాలా భయంకరమైనటువంటి ప్రవర్తన. అది సాధారణంగా నాసికారంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటుంది, కానీ నాసికారంధ్రాల ద్వారా కాకుండా నోరు విడిచి గాలి పీల్చుకుంటుందంటే వ్యవస్థలో ఏదో లోపం ఉంది, చాలా దీర్ఘకాలమైనటువంటి జబ్బుతో బాధపడుతుంది. అలాగే మీరు చిత్రంలో గమనించినట్లయితే నాలుక బయట తీసి చూడండి గడ్డి దగ్గర, అంటే నోరు తీసి గాలి పీలుస్తుంది పశువు, అంటే ఏదో ప్యాంటింగ్ చేస్తుంది, ఇబ్బందిగా శ్వాస తీస్తుందంటే చాలా పశువు ఇబ్బందిలో ఉంది. అలాగే ఎక్కువ సార్లు మూత్రం పోయడం, పశువు ఎప్పుడు నీళ్ళు పెట్టిన తర్వాత దానికి రోజుకి 2 సార్లు 3 సార్లు మూత్రం పోస్తుంటుంది, కానీ పశువు ఎక్కువ సార్లు మూత్రం పోసినా, మూత్రం పొయ్యకపోయినా, మూత్రంలో రంగులున్నా కూడా ఆ పశువు అనారోగ్యంతో ఉన్నదని మనం గమనించవచ్చు. అలానే అనారోగ్యంతో ఉన్న పశువు యొక్క పోస్టర్ని చూసి కూడా ఆ పశువు ఆరోగ్యవంతంగా ఉందా అనారోగ్యవంతంగా చెప్పచ్చు. పశువు నిటారుగా ఉండి శరీరం బల్లపరుపుగా ఉండి తలెత్తుగా నడుస్తుంది ఆరోగ్యవంతమైన పశువు. అదే అనారోగ్యవంతమైన పశువుని చూస్తే ఆర్చ్డ్ బ్యాక్ కండిషన్, అంటే పశువు యొక్క నడుము ఏదైతే ఉందో నడుము వంగిపోయి ఉంటుంది, తల కిందకి దించుకొని ఉంటుంది, కాలు ఈడుస్తూ నడుస్తూ ఉంటుంది. ఇటువంటివన్నీ మనం పశువును దూరం నుండి చూసే ఈ పశువు అనారోగ్యవంతంగా ఉంది, కాలు కుంటుతా ఉంది, తల దించుతా ఉంది, బాడీ మొత్తం వంగిపోయి ఉంది అనే విషయాలను మనం పశువును చూడగానే మనం గమనించే ప్రక్రియ. అలానే పశువు యొక్క అనారోగ్య లక్షణాల్లో మనం పశువు యొక్క వెనుక భాగం నుంచి గమనించినట్లయితే చూడండి, శరీర ఉష్ణోగ్రతలు తగ్గుదల పెరుగుదల ఉంటుంది. అంటే శరీర ఉష్ణోగ్రత మనం గమనించినట్లయితే తగ్గడం కానీ లేదా పెరుగుదల కానీ ఉంటుంది. అలాగే వెనక నుండి చూస్తే పశువు యొక్క పొట్ట ఉబ్బిపోయి ఉంటుంది, అంటే దీని యొక్క జీర్ణ వ్యవస్థలో ఏదో లోపం ఉంది, తీసుకుబడిన ఆహారం సరిగ్గా జీర్ణం అవడం లేదు, బయటకు సరిగ్గా వెళ్ళడం లేదు, లోపల ఉండిపోయి ఉంది, లోపల గ్యాస్ ఫామ్ అయిపోయింది, వాయువులు ఎక్కువగా చేరిపోయి ఉన్నాయి, బయటకు రావడం లేదు, అంటే ఒక ఇబ్బందికర పరిస్థితులను పశువు ఎదుర్కొంటుందని లెక్క. అలానే పశువు యొక్క పేడ గమనించినట్లయితే పూర్తిగా ద్రవరూపంలో మారిపోవడం కానీ, అంటే విరోచనకారిగా మారడం కానీ, లేదా ఒకసారి గట్టిగా రాయి మాదిరిగా పేడేయడం కానీ, ఇటువంటి లక్షణాలు మనకి అనారోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు పశువులో మనం గమనించవచ్చు. అలాగే పశువు రొప్పుతూ ఉంటుంది. ఎప్పుడైతే పశువు రొప్పుతుందో పశువు యొక్క నోరు తెరిచి గాలి పీలుస్తూ ఉంటుంది, అంటే వ్యవస్థలో ఏదో లోపం జరిగింది. అలాగే పశువు యొక్క వెనుక భాగంలో మనం జననేంద్రియ వ్యవస్థ ఉంటుంది, స్త్రీ జననేంద్రియ వ్యవస్థ ఉంటుంది, పురుష జననేంద్రియ వ్యవస్థ. పురుష పశువుల్లో స్త్రీ జననేంద్రియ వ్యవస్థ ఆడ పశువులో కనిపిస్తుంది. ఆ జననేంద్రియాలను మీరు గమనించినట్లయితే జననేంద్రియాల నుంచి స్రావాలు వస్తాయి. సాధారణంగా పశువులు ఆరోగ్యవంతమైన పశువులు ఎదకొచ్చినప్పుడు మాత్రమే వాటి యొక్క స్రావాలు వస్తాయి, లేదా ప్రెగ్నెంట్ యానిమల్స్ సూడుతున్న పశువుల నుంచి కూడా స్రావాలు వస్తాయి, ఈనే ముందు కూడా స్రావాలు వస్తాయి. కానీ వాటితో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు స్రావాలు వస్తున్నాయంటే వ్యవస్థలో లోపం ఉంది. సో జననేంద్రియాల నుంచి స్రావాలు వస్తున్నట్లయితే లోపం ఉందని గమనించవచ్చు. ఒకవేళ జననేంద్రియ అప్పుడు మీరు చూసినప్పుడు కానీ స్రావాలు రాకుండా ఉన్నప్పటికీ పశువు యొక్క తోకను గమనించిన, లేదా వెనక కాలుని గమనించిన,
అక్కడున్న మరకల ఆధారంగా కూడా ఈ పశువు ఏదో ఇబ్బందితో పడుతుందని మనం గమనించవచ్చు. అలాగే రెండవది అసలు ఏంటంటే పశువు యొక్క గుండె వేగం పెరుగుతుంది, శ్వాస వేగం పెరుగుతుంది. అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో కానీ శ్వాస వ్యవస్థలో కానీ ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అంటే. అలానే పశువుల్లో గురక లేదా పిల్లి కూతురు లాంటి శబ్దాలు మనం వినవచ్చు. పశువు గాలి పీస్తున్నప్పుడు వీజింగ్ సౌండ్స్ అంటారు, ఒకసారి స్నోరింగ్ సౌండ్స్ అంటారు. అంటే గొంతులో కానీ నాసికా రంధ్రాల్లో కానీ లేదా ఊపిరితిత్తుల్లో కానీ ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని మనం వాటిని వినడం ద్వారా గమనించవచ్చు. అలాగే చెవులు చల్లగా వేడిగా ఉంటాయి. ఒకసారి పశువు చూడడానికి బాగున్నా సరే మనం వెళ్ళి దాని యొక్క పశువు యొక్క చెవి యొక్క మొదలు పట్టుకుంటే ఒకసారి వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంటే సాధారణ ఆరోగ్య పరిస్థితిలో లేకుండా చల్లగా కానీ వేడిగా కానీ ఉంటుంది. అంటే పశువు ఏదో ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, స్పర్శ ఆధారంగా చెప్పచ్చు. పొట్ట కదలికలు ఉండవు. పొట్ట కదలికలు కూడా మనం గమనించాలంటే పశువు యొక్క పక్క భాగంలో ఉన్నటువంటి పారాలంబార్ ఫోసా అనే ప్రాంతంలో మనం చేయిని పెట్టి పొట్ట కదలికలను గమనించవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన అంశం, పశువు దూరం నుండి చూడగానే మనం చెప్పచ్చు. మీరు పాత స్లైడ్లకు వెళ్తే చూడండి, ఈ స్లైడ్లో మీరు పైనటువంటి ఒక గేదె బొమ్మను గమనించినట్లయితే చర్మం పెలుసు బారిపోయి నలుపు రంగు కూడా మారిపోయి ఒక రాగి వర్ణంలో చేరి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది పశువు. అంటే చర్మాన్ని చూసి కూడా మనం చెప్పచ్చు పశువు యొక్క ఇబ్బందికర పరిస్థితిలో ఉందా లేదా ఆరోగ్యవంతం ఉందా మనం పశువు చర్మాన్ని చూసి కూడా చెప్పచ్చు. పశువు చర్మాన్ని పట్టుకొని కూడా ఇంకా దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సాధారణంగా పశువు యొక్క చర్మానికి సాగే గుణం ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా సరే ఆరోగ్యవంతమైన పశువుకి చర్మం లాగి వదిలినట్లయితే యథాస్థానంగా వెళ్తుంది. కానీ అనారోగ్యవంతమైన పశువు యొక్క చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. మీరు చర్మం లాగినట్లయితే యథాస్థానానికి రాదు. వీటిని మనం కంటి పై భాగంలో కానీ మెడ మీద కానీ మనం గమనించవచ్చు. చర్మం లాగి వదిలితే యథాస్థానానికి వెళ్ళిపోకుండా మృదులు పడి ఉంటే ఈ పశువు అనారోగ్యవంతంగా ఉందని చెప్పచ్చు. అలాగే గాలి బొట్టు నుంచి ఉరక శబ్దాలు ఎక్కువగా వస్తాయి, అంటే అబ్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది. అలాగే జుగులార్ వెయిన్ పల్సేషన్, సాధారణంగా మనకి ఒక నాడి కానీ లేదా పల్స్ కానీ తెలియాలంటే ఒక ప్రత్యేకమైన నాడిని మనం స్పర్శిస్తేనే మనకు తెలుస్తుంది. కానీ ఒక్కోసారి జుగులార్ వెయిన్ అంటే మెడకిద్ది భాగం ఉన్నటువంటి ఈ నరం ఏదైతే జుగులార్ సెల్ ఏదైతే ఉందో దాని మీద నువ్వు చేయి పెట్టినా సరే టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటుంది, పల్సేషన్ వస్తుంటుంది అన్నమాట. అలాగే పశువును మీరు బాహ్యం నుండి గమనిస్తే పొదుపు కనిపిస్తే పొదుపు మీద రొమ్ములు వాసిపోయి ఉండొచ్చు, ఒకసారి పగుళ్ళు ఉండొచ్చు, ఒకసారి గట్టిగా ఉండవచ్చు. ఇలా రకరకాల లక్షణాల ఆధారంగా ఈ పశువు అనారోగ్యవంతంగా ఉందని మనం తెలుసుకోవచ్చు. అలానే పశువు నడుస్తున్నప్పుడు కూడా కాలు కుంటవచ్చు, ఒకసారి కాలు లాగుతూ ఉండవచ్చు, ఒకసారి కాలు ఎత్తి నడవచ్చు. ఇలా రకరకాల లక్షణాల ఆధారంగా కూడా ఈ పశువు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతుంది, లోకోమోటర్ వ్యవస్థలో ఏదో ఇబ్బందితో బాధపడుతుంది. అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులు కానీ సూక్ష్మజీవులు కానీ ఏవైనా సరే శరీరంలో చొచ్చుకుని వెళ్ళిన తర్వాత మన శరీర వ్యవస్థల మీద వాటి యొక్క ఆధిపత్యం చలాయిస్తాయి. వాటి యొక్క సంక్రమణ కాలం ఉన్నంత వరకు అవి మన వ్యవస్థల మీద దాడి చేసి వ్యవస్థల యొక్క ఏదైతే ప్రక్రియలు జరుగుతాయో ఆ ప్రక్రియలను పూర్తిగా మార్చివేస్తాయి. సో అటువంటప్పుడు ఇటువంటి పైన కనబడినటువంటి పైన చెప్పుకోదనటువంటి అనేకమైన లక్షణాలు మనకి కనిపించే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని దశలు ఏంటంటే మీకు ఇప్పుడు చిత్రాల్లో స్లైడ్లో రకరకాల చిత్రాలు పెట్టాను. అందులో ఒక స్లైడ్లో కన్ను ఎర్రగా ఉంది, ఒక స్లైడ్లో కన్ను పుసులుగట్టు ఉంది, ఒక స్లైడ్లో కంటి నుంచి నీరు కారుతుంది, ఒకసారి కంటి పైన పొర వస్తుంది, అలాగే ముక్కు నుండి స్రావాలు వస్తాయి. మీరు పశువుని చూడగానే ఇందాల మీకు ఒక స్లైడ్లో చూపించాను చూడండి. ఈ స్లైడ్లో పశువు చూడగానే కళ్ళు ఆనందంగా మెరుస్తూ ఉంటాయి, పశువు ఎంత హ్యాపీగా ఉందో మనం గమనించవచ్చు. అలాగే మీరు ఈ స్లైడ్లో పశువుని చూడండి, ఏదో ఇబ్బందితో పశువు బాధపడుతుంది, అంటే కళ్ళు కుచించిపోయి ఉంటాయి, షంక్ అయిపోయి ఉంటాయి, అలాగే కంటి నుంచి స్రావాలు కారుతూ ఉంటాయి, కళ్ళు చాలా డ్రైగా ఉంటాయి, కాంతివంతంగా ఉండవు, పేలగా ఉంటాయి, అలాగే ఒకసారి కళ్ళు ఎర్రబడి ఉంటాయి, కంటి పుసులు కట్టి ఉంటాయి, కంటి చుట్టూ ఉన్న పొరలోని ఎర్రబడిపోయి ఉండి అక్కడ ఏమైనా ఈ పుసుల్లా కట్టి ఒకసారి 2 రెప్పలు అంటిపోయి ఉండవచ్చు. ఇటువంటి లక్షణాలన్నీ పశువు యొక్క కంట్లో మనం గమనించవచ్చు.
అలాగే ముక్కు 2 రంధ్రాల మధ్య ఉన్నటువంటి మజిల్ భాగం పొడిగా ఉండి ముక్కు రంధ్రాల నుంచి స్రావాలు కారచ్చు. ఒక్కోసారి ముక్కు రంధ్రాల నుంచి మనకు గురక శబ్దాలు వినవచ్చు, ఒక్కోసారి స్రావాలు కారచ్చు, ఒకసారి రసి కారవచ్చు, ఒకసారి చీము కారచ్చు, ఒకసారి రక్తం కారచ్చు. ఇటువంటి స్రావాలు అనేవి మనకి ముక్కు ద్వారా తెలుస్తాయి. అలాగే నోటి నుంచి దుర్వాసన వస్తుంది, నోరంతా వాసిపోయి ఉంటుంది, నాలుక పొడిబాడిపోయి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు మనకి పశువు యొక్క అంటే పశువు ఒక క్రానిక్ ఫేజ్లో కానీ లేదా దెబ్బతిని చాలా కాలం అయినప్పుడు ఇటువంటి లక్షణం మనం గమనించవచ్చు. ఇటువంటి లక్షణం గమనించినట్లయితే తప్పనిసరిగా పశువు యొక్క ఆరోగ్య సూచికలను మనం కనుగొని దానికి తక్షణమే సరైన ట్రీట్మెంట్ అనేది మనం చేయించాలి. అయితే పశువుల ఆరోగ్య సంరక్షణ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఇవి శుభ్రంగా ఉంటే పశువు ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే అంశాలు. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే పశువుల సాలలో గాలి వెలుతురు బాగా ఉండాలి. ఒక పశువు ఆరోగ్యవంతంగా ఉండాలంటే దానికి సరైన విధంగా గాలి అలాగే సూర్యరశ్మి చేరుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇవి సంపాళ్ళలో చేరుతాయో అటువంటి పశువు ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే పరిసరాలు నీరు చేరకుండా ఉండాలి. పశువులు ఉండే ప్రదేశం చుట్టూ కానీ పశువుల పాక చుట్టూ కానీ ఎప్పుడు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. అలాగే మురుగు నీరు పోతూ ఉండాలి, కాలువ ద్వారా కానీ బయటకు పోతూ ఉండాలి. మురుగు నీరు అక్కడ చేరకూడదు. పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండాలి. పశువుకి సాలలో మనం మేత పెట్టినప్పుడు నీరు పెట్టినప్పుడు పశువు మేత తిని లేదా దానా తిని లేదా గడ్డి తిని నీరులో మూత పెడుతుంది. అటువంటప్పుడు నీరు తాగుతుంది ప్లస్ నీరు కలుషితం అవుతుంది. సో సాయంత్రం ఏం చెప్పి రైతు ఏం చేయాలంటే ఆ నీటిని తీసివేసి మళ్ళీ కొత్త నీరు వేయాలి. అంటే ఎప్పుడు స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీరు పశువుకి అందుబాటులో ఉంచాలి. పచ్చి మేతతో పాటు ఎండుగడ్డి కూడా పెట్టాలి. సో పచ్చి మేత అన్నది రైతుకి పశువుకి ఎంతో లాభం చేకూరుతుంది. సో పచ్చి మేత పెట్టడం వల్ల రైతుకు కొద్దిగా ఖర్చు మిగులుతుంది. అదే పచ్చి మేత పశువు తీసుకోవడం వల్ల పశువుకి పోషక పదార్థాలు లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మాయిశ్చర్ అంటే తేమ లభ్యమయ్యే అవకాశాలు ఉంటుంది, నీరు లభ్యమయ్యే అవకాశాలు ఉంటుంది. అలాగే ఈ పశువు యొక్క పచ్చి మేతతో పాటు ఎండుగడ్డి కూడా పెట్టాలి పశువుకి. ఎందుకు? పాల నాణ్యత శుభ్రంగా ఉండాలన్నా నాణ్యత మెరుగ్గా ఉండాలన్నా అంటే పచ్చి మేతతో పాటు ఎండుగడ్డి కూడా సరైన పాలలోనూ పశువు పెట్టాలి. అలానే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి, వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలిసి ఉంటుంది. ఈరోజు మనం వ్యవస్థ పోరాడుతున్నాం, కరోనా అనే వ్యవస్థ మనం పోరాడుతున్నాం. సో ఆ వ్యవస్థకి సరైన ముందు మనకేం చెప్పారు మన ముఖ్యమంత్రి వర్యులు? టీకా. మన ముఖ్యమంత్రి వర్యులు కానీ మన ప్రధానమంత్రి గారు కానీ చెప్పింది ఏంటంటే టీకా. సో టీకా వేసుకుంటే టీకా వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబాడీస్ పెరుగుతాయి. సో యాంటీబాడీస్ పెరగడం వల్ల మరలా ఎప్పుడైనా సరే వ్యాధికారక క్రిమి కానీ మన శరీరాన్ని సోకే అవకాశం కలిగినప్పుడు వాటిని ఆపే ప్రయత్నము ఈ టీకాలు చేస్తాయి. కాబట్టి పశువుకి సరైన సమయంలో ఈ వ్యాధి నిరోధక టీకాలు అనేవి వేయించాలి. నెక్స్ట్ గోమార్లు, దోమలు, ఈగలు ఉండకుండా చూడాలి. ఎప్పుడైతే మనకు రెండో పాయింట్లో చెప్పే విధంగా పశువుల సాల యొక్క పరిసర ప్రాంతంలో కానీ పశువు ఉన్న ప్రాంతం యొక్క చుట్టుపక్కల కానీ మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలానే మామూలు నీరు కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల చెత్త కానీ లేకపోతే పశువు విసర్జించినటువంటి పేడ మూతను తీసివేయకుండా అలా ఉంచినట్లయినా కూడా ఒకసారి ఈ దోమలు, ఈగలు చేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటివి ఏమీ లేకుండా మనం నిర్మూలన చేపట్టాలి. అలానే పరాన్నజీవుల నివారణ చేపట్టాలి. సో పరాన్నజీవులు అనేవి అది పెద్ద సబ్జెక్ట్ అండి. అది మీకు రానున్న క్లాసులో మనకు వస్తాయి. అంటే ఈ పరాన్నజీవుల్లో మనకు బాహ్య పరాన్నజీవులు ఉంటాయి, అంతర పరాన్నజీవులు కూడా ఉంటాయి. బాహ్య పరాన్నజీవులు అంటే ఈ ఈగలు, దోమలు, పిడుదులు, కొడుసులు ఇవన్నీ అంటాం మనం. సో ఇవన్నీ బాహ్య శరీరం పైన దాడి చేసి శరీరం యొక్క సహజసిద్ధమైనటువంటి సాయి గుణాన్ని నిర్మూలిస్తాయి. అలాగే రక్తాన్ని పీల్చేస్తాయి, చర్మం పైన గాయాలు చేస్తాయి. సో వాటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలంటే పశువు చుట్టుపక్కల ఇటువంటి మురుగు నీరు కానీ లేకపోతే నిలవ ఉండే నీరు కానీ లేకుండా చూడాలి. అలాగే పశువుల సాలలో అవసరమైన టైంలో మనం పొగ వేయించాలి. ఇవన్నీ మనం చూసుకోవాలి.
అదే అంతర పరాన్నజీవులను నిర్మూలించాలంటే అంతర పరాన్నజీవుల నిర్మూలన మందులు ఉంటాయి, మన హాస్పిటల్ అవైలబిలిటీ ఉంటాయి. అటువంటి మందులను సరైన మోతాదులో సరైన సమయంలో మనం వేసినట్లయితే ఈ అంతర పరాన్నజీవులను కూడా మనం నివారణ చేయవచ్చును. అలాగే పశువు యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితించే అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, పశువు ఆరోగ్యం పాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే పశువు ఆరోగ్యవంతంగా ఉంటుందో పాల ఉత్పత్తి అనేది ఒక లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే పశువు ఆరోగ్యం దెబ్బతింటుందో దాని యొక్క తీసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది, అంటే ఆహారం తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. తత్ఫలితంగా శక్తి క్షీణిస్తుంది. తత్ఫలితంగా పాల ఉత్పత్తి ఏదైతే ఉందో పాల ఉత్పత్తి అనేది పడిపోతుంది. అలాగే వంశపారంపర్యంగా వచ్చే సామర్థ్యం, కొన్ని పశువులకి కొంత సామర్థ్యం ఉంటుంది, ఒక్కొక్క పశువులు ఒక సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు చేరుద్ది అనుకుందాం. 40 డిగ్రీలు చేరితే జెర్సీ పశువులు ఒక విధంగా మనకు రియాక్ట్ అవుతాయి, హెచ్ఎఫ్ పశువులు ఒక విధంగా రియాక్ట్ అవుతాయి, అదే ఒంగోలు పశువు ఒక విధంగా రియాక్ట్ అవుతుంది. అంటే పశువు యొక్క జాతి ఆధారంగా కూడా దానికి సామర్థ్యం మారిపోతూ ఉంటుంది. అలానే దూడ స్థాయి నుండి తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మనం ఒక బ్లంట్ పాయింట్ కానీ ఒక సింపుల్ పాయింట్ బేసిక్ పాయింట్ కానీ చెప్పే విషయం ఏంటంటే, పశువు యొక్క ఆరోగ్య సంరక్షణ చేయాలంటే అది దూడ స్థాయిలో తల్లి యొక్క గర్భంలో ఉండగానే మనం స్టార్ట్ చేయాలని చెప్తాం మనం. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మనం సరైనటువంటి చికిత్స కానీ సరైన మందులు కానీ వాడినట్లయితే పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది. పుట్టే బిడ్డ ఆ దూడ కూడా పెరిగి పెద్దయి మంచి ఆరోగ్యవంతమైన పెయ్యిగా ఆరోగ్యవంతమైన దూడగా మారాలన్నా సరే దూడ స్థాయి నుండి సరైన రక్షణ మనం తీసుకోవాలి. అది ఇంజెక్షన్ రూపంలో కానీ, టీకాల రూపంలో కానీ, నివారణ మందుల రూపంలో కానీ, అలాగే పోషణ రూపంలో కానీ సరైన రక్షణ చర్యలు చేపట్టినట్లయితే అటువంటి పశువులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. 4వ పాయింట్ ఏంటంటే మంచి పోషక మేత అందించడం. చెప్పాను, పశువుకి కావలసినటువంటి పచ్చి మేత అలాగే కావాల్సిన ఎండి మేతను మనం సరైన సమయంలో ప్రతిరోజు మనం అందజేసినట్లయితే అటువంటి పశువు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇవన్నీ మనకి పశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. వ్యాధుల బారిన పడకుండా చూడడం, క్రమం తప్పకుండా టీకాలు వేయించడం. ఒక పశువు ఆరోగ్యవంతంగా ఉండాలంటే సరైన సమయానికి నట్టల నివారణ మందులు చేపట్టాలి, సరైన సమయంలో మనం టీకాలు వేయించాలి. ఎప్పుడైతే ఈ 2 ప్రక్రియలు పశువు యొక్క పోషణతో పాటు మనం చేయగలుగుతామో అటువంటి పశువు యొక్క పరిస్థితి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన మాదిరిగానే ఒక పశువు ఆరోగ్యవంతంగా ఉన్నది అని తెలుసుకోవాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఆరోగ్య సూచికలు ఉంటాయి. ఈ ఆరోగ్య సూచికల ఆధారంగా ఈ పశువు సాధారణ స్థితిలో ఉందా లేదా అనారోగ్యంగా ఉందా అని మనం గుర్తుపట్టవచ్చు. ఉదాహరణకి మీరు చిత్రంలో చూపించినట్టుగా ఒక ఆరోగ్యవంతమైన పశువు తీసుకున్నట్లయితే దాని యొక్క శరీర ఉష్ణోగ్రత కానీ, శ్వాస వేగం కానీ, నాడి వేగం కానీ ఈ సాధారణంగా ఈ అంకెల్లో ఉంటాయి. అందులో ఆవుల్లో తీసుకున్నట్లయితే 100 నుంచి 102.5 డిగ్రీల ఫారెన్హీట్ మధ్యలో ఉంటే ఆ పశువు సాధారణ స్థితిలో ఉన్నది అని చెప్పొచ్చు. అలాగే పశువు యొక్క శ్వాస వేగం నిమిషానికి 16 నుంచి 22 సార్లు ఉన్నట్లయితే ఇది ఆరోగ్యవంతంగా ఉంది. పశువు యొక్క నాడీ వేగం 42 నుంచి 60 సార్లు నిమిషానికి కొట్టుకున్నట్లయితే ఆ పశువులు ఆరోగ్యవంతంగా ఉందో మనం గమనించవచ్చును. అలాగే గేదెల్లో తీసుకున్నట్లయితే 99 నుంచి 102 డిగ్రీల ఫారెన్హీట్, అలాగే శ్వాస వేగం 22 నుంచి 28 సార్లు నిమిషానికి, అలాగే నాడీ వేగం 42 నుంచి 62 సార్లు నిమిషానికి మనం గేదెల్లో సాధారణంగా మనం గమనిస్తాము. అలాగే గొర్రెలు కానీ మేకలు కానీ తీసుకున్నట్లయితే 101.5 నుంచి 105.5 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటే అటువంటి గొర్రెలు సాధారణ స్థితిలో ఉన్నాయి. చూడండి, గొర్రెల ఉష్ణోగ్రతకు పశువుల ఉష్ణోగ్రతకి ఎంత తేడా ఉందో. అక్కడ 102 కంటే ఎక్కువగా ఉంటే అది అసాధారణం, ఇక్కడ 105.5 ఉన్నా సరే సాధారణం. అలాగే గొర్రెల యొక్క శ్వాస వేగం కూడా నిమిషానికి 18 నుండి 30 సార్లు ఉండాలి, నాడీ వేగం 60 నుంచి 70 సార్లు ఉండాలి. మేకల్లో అయితే శరీర ఉష్ణోగ్రత 101.5 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 103.5 డిగ్రీల ఫారెన్హీట్ మధ్యన ఉండాలి. అలాగే శ్వాస వేగం నిమిషానికి 18 నుండి 30 సార్లు, నాడీ వేగం నిమిషానికి 60 నుంచి 70 సార్లు అనేది ఆరోగ్యవంతమైనటువంటి మేకల్లో మనం గమనించవచ్చును. అలాగే కుక్కల్లో తీసుకున్నట్లయితే కుక్కల్లో సాధారణ శరీర ఉష్ణోగ్రత 100 నుంచి 102.5 డిగ్రీల ఫారెన్హీట్, శ్వాస వేగం నిమిషానికి 14 నుండి 30 సార్లు, అలాగే నాడీ వేగం
నిమిషానికి 70 నుంచి 110 సార్లు అనేవి మనం సాధారణంగా గమనించే అంశాలు. సో ఈ సాధారణంగా గమనించే అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం జాగ్రత్తగా రాసుకొని వీటిని మనం ఒక పక్కన మనం ఒక కాగితం మీద రాసుకొని ఉంచుకున్నట్లయితే వీటిని వేరే పశువులతో మనం కంపేర్ చేసినప్పుడు లేదా ఉదాహరించినప్పుడు ఈ ఉష్ణోగ్రత కానీ శ్వాస వేగం కానీ నాడీ వేగం కానీ ఏమైనా తేడా ఉన్నట్లయితే అటువంటి పశువు అంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నది లేదా ఏదో విపత్కర పరిస్థితిలో ఉన్నది అనేది మనం గమనించవచ్చు. ముందుగా పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత. సాధారణంగా పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత మనం థర్మామీటర్తో కొలుస్తాం. ఉష్ణోగ్రత మాపకం ద్వారా మనం కొలుస్తాం. ఈ ఉష్ణోగ్రత మాపకంలో మనం పటంలో చూపిన విధంగా 3 రకాలు ఉంటుంది. ఒకటి పాదరస థర్మామీటర్, అంటే పాదరస యొక్క మట్టము ఆధారంగా మనం చెప్పచ్చు. ఈ పాదరస మట్టం ఆధారంగా చూపే ఈ థర్మామీటర్కి చివరి భాగంలో చిన్న బల్బ్ ఉంటుంది. చూడండి. ఆ బల్బుని మనం మెర్క్యూరీ బల్బ్ అంటాము. ఆ బల్బుకి చివరగా మనకి మెర్క్యూరీ అంటే పాదరస యొక్క మట్టం కనిపిస్తుంది. అలాగే మీరు ఆ పటంలో 2 వైపులా గమనించినట్లయితే మీకు కొన్ని సూచికలు కనిపిస్తున్నాయి. 39, 36 అలా కనిపిస్తున్నాయి, 44 వరకు కనిపిస్తుంది. సో ఇటువంటి ఉష్ణోగ్రత మాపకాన్ని మనం ఏం చేస్తామంటే పశువులో పెట్టినట్లయితే పశువు యొక్క ఉష్ణోగ్రత కానీ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పాదరస మట్టం ఏదైతే ఉందో ఇది ఎక్స్పెండ్ అవ్వడం మనం చూస్తాం, అంటే వ్యాకోచించడం మనం చూస్తాం. అలాగే ఎంతవరకు వ్యాకోచిస్తుందో చూసుకొని అంత ఇది పశువు యొక్క ఉష్ణోగ్రత అని మనం నిర్ధారించవచ్చు. అది మనం ఈ బల్బ్ థర్మామీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రెండో థర్మామీటర్ మనం చూసాం, మనం డిజిటల్ థర్మామీటర్ అంటారు. సాధారణంగా ఎక్కువ మంది పశుకామందులు కానీ అలాగే సహాయకులు కానీ వైద్యులు కానీ ఇటువంటి అలాగే మన డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఇవి సప్లై చేస్తున్నారు. ఇది వరకు మనకంటే ఈ బల్బ్ థర్మామీటర్ సరఫరా చేసేవారు. ఇప్పుడు ఇటువంటి సరఫరా చేస్తున్నారు కొన్ని ప్రదేశాల్లో. వీటిని కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క థర్మామీటర్ చివరి భాగం కూడా మీకు చిన్న బల్బ్ కనిపిస్తుంది. ఈ బల్బును మనం పశువులో ప్రవేశించినట్లయితే ఈ డిజిటల్ థర్మామీటర్ యొక్క రీడింగ్ మారుతూ ఉంటాయి. అక్కడ పాదరస మట్టం కనిపిస్తుంది, ఇక్కడ డిజిటల్ రీడింగ్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది, తగ్గడం కానీ పెరగడం కానీ మనం గమనిస్తూ ఉంటుంది. సో ఇది డిజిటల్ థర్మామీటర్ అంటారు. అలాగే మూడోది ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అంటారు. ప్రజెంట్ ఈ కోవిడ్ పాండమిక్లో మీకు ఈ థర్మామీటర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మీరు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మీరు గమనించే ఉంటారు. మీరు ఎక్కడైనా బ్యాంకులోకి వెళ్ళినా కానీ, సినిమా హాల్లోకి వెళ్ళినా కానీ, షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ఎవరైతే ఈ వాచ్మెన్ కానీ లేకపోతే అక్కడ షాప్లో కానీ వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రకం థర్మామీటర్తో మన చెవి పెడతారు దూరం నుంచి. అంటే ఇప్పుడు అంతా మనకి టచ్ లేకుండా జరిగే పద్ధతులు కాబట్టి దూరం నుంచే మన శరీరం పైన పెడుతున్నాడు అతను. పెట్టగానే టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఆధారంగా మనం లోపల పంపించడం కానీ టెంపరేచర్ ఎక్కడ ఉంటే మనం మళ్ళీ బయటికి పంపించడం కానీ చేస్తున్నారు. సో దీన్ని మనం ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అంటారు. అంటే త్వచమునకు టచ్ అవ్వకుండా, అంటే స్పర్శించకుండా దాని యొక్క కిరణాల ఆధారంగా దూరం నుంచి ఈ సెన్సార్ల ద్వారా శరీర ఉష్ణోగ్రతను గమనించి మనకి తెలియపరుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత మాపకాలు 3 రకాలుగా ఉన్నాయి. 1 బల్బ్ థర్మామీటరు, 2 డిజిటల్ థర్మామీటరు, 3 ఇన్ఫ్రారెడ్ థర్మామీటరు. ఓకే, ఎటువంటి థర్మామీటర్ అయినా సరే చేసే పని ఒకటే, అదేంటంటే శరీర ఉష్ణోగ్రతను కొలవడం. సో శరీర ఉష్ణోగ్రతను కొలిచే విధానం ఇప్పుడు మీ చిత్రంలో చూపించిన విధంగా ఎటువంటి పశువు యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవాలంటే ముందుగా పశువును జాగ్రత్తగా కొట్టంలో పెట్టవలను. కొట్టంలో పెట్టి ముందు దాని మెడ చుట్టూ తాడు వేసి బిగించి పట్టుకోవాలి. బిగించి పట్టుకున్న తర్వాత పశువు మీ నియంత్రణలో ఉంటుంది. ఎప్పుడైతే మన నియంత్రణలో పశువు ఉంటుందో అప్పుడు పశువు యొక్క వెనుక భాగాన్ని చేరి పశువు యొక్క తోకను పట్టుకొని పైకి లేపాలి. పైకి లేపిన తర్వాత మనం బల్బ్ థర్మామీటర్ ద్వారా కానీ లేదా ఈ డిజిటల్ థర్మామీటర్ ద్వారా కానీ దాని యొక్క స్టీల్ బల్బ్ ఏదైతే ఉందో చివరి భాగం మీకు చూపించాను, స్టీల్ బల్బ్ ఒకటి చూపించాను. 2 పటాలలో మీకు బల్బ్ కనిపిస్తుంది. ఈ స్టీల్ బల్బ్ యొక్క కొనను పశువు యొక్క గుదములోనికి లేదా రక్తంలోనికి పోనివ్వాలి. సో ఎప్పుడైతే లోపల పోనిస్తామో, ఎందుకంటే పోనిస్తామంటే ఆ భాగంలో మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, అంతర్త్వచాలు ఉంటాయి, చర్మ త్వచాలు ఉంటాయి. ఈ చర్మ త్వచానికి
లోపలికి పెట్టేటువంటి థర్మామీటర్ యొక్క బల్బుని ఆ త్వచను తగిలేటట్లు మనం చూసుకోవాలి. అలాగా ఒక 2 మినిట్స్ కానీ 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఉంచినట్లయితే అప్పుడు ఉష్ణోగ్రత అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఉష్ణోగ్రత ఉన్నటువంటి మనం లెక్కించి థర్మామీటర్ను బయట తీసి మనం పాదరస మట్టాన్ని గమనించాలి. ఎందులోని బల్బు థర్మామీటర్లోనే. అలాగే డిజిటల్ థర్మామీటర్లో అయితే మీకు డైరెక్ట్గా మీకు రికార్డింగ్ అనేది తెలిసిపోతుంది. అది ఫారెన్ హీట్లో ఉంటే 98 ఉందా 100 ఉందా మనకు క్లియర్ తెలిసిపోతుంది. అలాగే బల్బు థర్మామీటర్లో అయితే మనం పాదరస మట్టాన్ని గమనించాలి. అదే ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అయితే పటంలో చూపించిన మాదిరిగానే దూరం నుండి చూసినట్లయితే పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ మీకు 2 పటాలు పెట్టాను. ఒకటి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ద్వారా పందుల మీద అతను పందుని ముట్టకుండా టచ్ దూరం నుండే ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ద్వారా ఉష్ణోగ్రత లెక్కిస్తున్నాడు. రెండో చిత్రంలో ఏంటంటే పశువు యొక్క తోకను పైకెత్తి దాని యొక్క రెక్టంలోకి థర్మామీటర్ యొక్క డిజిటల్ థర్మామీటర్ అది ఆ థర్మామీటర్ యొక్క స్టీల్ బల్బుని లోపల ఉన్నటువంటి చర్మ త్వచానికి స్పర్శించే విధంగా పెట్టి ఇక్కడ ఉష్ణోగ్రతని నమోదు చేస్తున్నారు. సో ఉష్ణోగ్రతని నమోదు చేసే విధానాల్లో మనకి 3 రకాలు, ఎందుకంటే మనకు 3 రకాల థర్మామీటర్లు ఉన్నాయి కాబట్టి 3 రకాల థర్మామీటర్ల ద్వారా రకరకాల ప్రక్రియల ద్వారా మనం ఈ ఉష్ణోగ్రతను మనం కొలవచ్చును. రెండోది జీవగణ సూచికల్లోని రెండో ముఖ్యమైనది ఏమిటంటే నాడి లెక్కించే విధానం. సో నాడి అంటే పశువులో కనబడే మనకు 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. ఒకటి ధమనులు, 2 సిరలు. ధమనులు, సిరలు. సో ధమనులు, సిరల ద్వారా మనం వాటిలో రక్త ప్రసరణ వ్యవస్థ మనం గమనించవచ్చు. అయితే పశువు యొక్క రక్త ప్రసరణ ఆటుపోట్లను గమనించడానికి ఈ నాడిని మనం లెక్కిస్తాం. ఎందుకంటే వాటి ద్వారా మనకి రక్తం సరఫరా అవుతుంటుంది కాబట్టి వాటిని టచ్ చేసినప్పుడు ఈ ఆటుపోట్లో ఏమైనా తేడాలు ఉంటే ఆ వ్యవస్థలో ఏదో తేడా ఉంది అని మనం గమనించవచ్చు. పశువు యొక్క హృదయ స్పందన తీరుతెన్నులు అంటే శరీరం రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తాన్ని నియంత్రించే ముఖ్యమైన భాగం ఏమిటి? గుండె ద్వారా చెడు రక్తం అన్నది రకరకాల శరీర భాగాల నుంచి గుండె తీసుకుంటుంది. అక్కడ మళ్ళీ ఊపిరితిత్తులకు పంపించి దాన్ని శుద్ధి చేసి మంచి రక్తాన్ని మళ్ళీ గుండెకి తీసుకొని మళ్ళీ మంచి రక్తాన్ని మొత్తం శరీరంలో అన్ని భాగాలకి ప్రసరింపజేస్తుంది. అటువంటి గుండె యొక్క తీరుతెనంటే సంకోచం, వ్యాకోచం మరియు అనేక రకమైన తీరుతెలను గమనించాలంటే మనం హృదయాన్ని పట్టుకుని చెక్ చేయలేం కాబట్టి ఏవైతే రక్త ప్రసరణ వెళ్ళేటువంటి నళాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పట్టుకుంటే మనం వాటి యొక్క ఆటుపోట్ల ద్వారా నాడిని మనం లెక్కించవచ్చు. అందులోని ఏ విధంగా చేయాలంటే ఉష్ణోగ్రతను లెక్కించేటప్పుడు ఏ విధంగా అయితే పశువును ఒక కొట్టంలో పెట్టి జాగ్రత్తగా కట్టి మనం నియంత్రిస్తున్నామో అదే మాదిరిగా పశువును జాగ్రత్తగా కొట్టంలో పెట్టి తాడుతో కట్టి నియంత్రిస్తాము. పశువు ఉద్రేకపడకుండా ఉండేటట్టు చూడాలి. పశువు కొద్దిగా కూల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఉద్రేకం చెందినప్పుడు కూడా మనకు ఎవరైనా కొట్టినా లేదా భయపెట్టినా లేకపోతే ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినా సరే ఒకసారి మన గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. అంటే నాడి అనేది ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే పశువు యొక్క నాడిని మనం గమనించాలంటే పశువుని కొట్టంలో పెట్టి దాన్ని ప్రశాంతంగా ఉంచిన తర్వాత పశువు యొక్క వెనక భాగాన్ని చేరి తోకను పట్టుకుని పైకి లేపినట్లయితే తోక కింది భాగంలో ఒక రక్తనాళం కనిపిస్తుంది. దాని పేరే కాక్సీజియల్ ధమని అంటాం. కాక్సీజియల్ ధమని తోకకి సరఫరా చేసే రక్తనాళము కాక్సీజియల్ ధమని. ఈ కాక్సీజియల్ ధమని పట్టుకొని చూపుడు వేలు మన బొట్టన వేలుతో పట్టుకొని పైకి లేపాలి. తోకను పైకి లేపితే మనకి ఆ ధమని గమనిస్తున్నాం. అప్పుడు ఆ ధమని యొక్క కింది భాగంలో చూపుడు వేలు పెట్టాలి. పై భాగంలో మనం బొట్టన వేలుతో పట్టుకొని ఆ ధమనంలో ఉన్న రక్త ప్రసరణ వేగాన్ని మనం గమనించవచ్చు. నువ్వు ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మనకి పల్సేటింగ్ స్పర్శ అనేది మనకు తెలుస్తుంది. మనకి టప్ టప్ మన శబ్దం అనేది మనకు తెలుస్తుంది. ఈ యొక్క రక్తనాళ స్పందన బట్టి మనం ఆ వ్యవస్థను సక్రమంగా పనిచేస్తుందా లేదని మనం గమనించవచ్చు. సో పశువుల్లో నాడిని మనం లెక్కించాలంటే పశువు యొక్క వెనుక భాగంలో తోక కింది భాగం ఉన్నటువంటి కాక్సీజియల్ ధమని స్పర్శించడం ద్వారా మనం నాడిని మనం లెక్కించవచ్చు. సో మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శ్వాసక్రియ రేటును లెక్కించే విధానం. సో శ్వాసక్రియ రేటును లెక్కించేటట్లయితే పశువు యొక్క శ్వాస వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా
లేదా పశువులను ఏదైనా వ్యవస్థ ఇబ్బంది అయినప్పుడు లేదా ఊపిరితిత్తుల ఇబ్బంది అయినప్పుడు శ్వాస వేగంగా కొట్టుకుంటుంది. పశువుకి బయట వదిలే గాలి మనం ఏమంటాం? ఉచ్ఛ్వాస అంటాం. లోపల తీసుకున్న గాలి మనం నిశ్వాస అంటాం. ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాసం కలిపి మనం ఒక శ్వాసక్రియ రేటు అంటాం. సో పశువు ఏదైనా జ్వరంతో బాధపడినా లేదా దెబ్బకు గురైనా లేదా శరీరంలో ఏదైనా వ్యవస్థ దెబ్బతిన్నా శ్వాసక్రియ రేటు ఏదైతే ఉందో ఇది సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో మీకు సాధారణ శ్వాసక్రియ యొక్క సాధారణ యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయో మీకు ఈ స్లైడ్లో చూపించాను మీకు. సో వాటికన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటే అది అసాధారణంగా ఉన్నట్లు లెక్క. సో పశువులు బాధతో ఉన్నప్పుడు జ్వరం అధికంగా ఉన్నప్పుడు ఈ శ్వాసక్రియ రేటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే శ్వాసక్రియ యొక్క వేగం పెరుగుతుంది, గాఢత పెరుగుతుంది. మామూలుగా మనం వాటి యొక్క నాసికారంధ్రాల వద్ద మీ చేయి పెట్టినప్పుడు వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసకి ఏదైనా పశువు జబ్బుతో ఉన్నప్పుడు వాటి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసకి అనేక రకముల వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఈ వ్యత్యాసం ఆధారంగా మనం పశువు ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యవంతంగా ఉందా అని మనం గమనించవచ్చును. అయితే ఈ శ్వాసక్రియ రేటును ఎలా లెక్కిస్తాం? ఈ శ్వాసక్రియ రేటును లెక్కించాలంటే పశువు యొక్క నాసికారంధ్రాల వద్ద మన చేతి యొక్క వెనుక భాగమును మణికట్టు యొక్క వెనుక భాగమును ఉంచి ఒక 2 నిమిషాల వ్యవధిలో ఎన్నిసార్లు మనకు ఉచ్ఛ్వాస వచ్చింది, నిశ్వాస ఎలాగ మనం గమనించడం. ఉచ్ఛ్వాస అంటే బయటకు వచ్చే గాలి ఎన్నిసార్లు వచ్చింది, 1 నిమిషానికి లేదా 2 నిమిషాలకు ఎన్నిసార్లు వచ్చిందో లెక్క పెట్టుకొని దాన్ని 1 నిమిషానికి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. లేదా మనకేమైనా ఇబ్బంది ఉంటే 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ 5 నిమిషాలు కానీ మనం పెడతాం. ఆ 5 నిమిషాలకి ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస అనేది వచ్చింది దాన్ని మనం 1 నిమిషాన్ని తగ్గించుకొని ఆ పట్టికను చూసి ఈ శ్వాసక్రియ రేటు సాధారణంగా ఉందా లేదా అసాధారణంగా ఉందా మనం గమనించవచ్చు. అలానే ఊపిరితిత్తుల శబ్దాలను కూడా పశువు యొక్క కింది భాగం స్టెథోస్కోప్ ద్వారా గమనించవచ్చు. అంటే మీకు చెప్పాను, మీకు అనారోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాల్లో గురక, వీజింగ్ సౌండ్స్ అని కొన్ని పదాలు చెప్పాను మీకు. అటువంటి సౌండ్స్ వినాలనుకున్నా, మర్మర్ సౌండ్స్ వినాలనుకున్నా, వీజింగ్ సౌండ్స్ వినాలనుకున్నా స్టెథోస్కోప్ ఆధారంగా పశువు యొక్క కింది భాగంలో ఉన్నటువంటి ఈ రిబ్స్ ఏవైతే ఉన్నాయో రిబ్స్ మధ్య భాగంలో మనం ఒక ప్రత్యేక ప్రదేశంలో అది మన స్టెథోస్కోప్ ఉంచినట్లయితే మన సౌండ్స్ మనం గమనించవచ్చు. సో మామూలుగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఆధారంగానే పశువు యొక్క శ్వాస రేట్ సక్రమంగా ఉందా లేదా అనేది మనం అంచనా వేయవచ్చు. సో 4వ ఇంపార్టెంట్ సూచిక ఏమిటంటే పొట్ట కదలికలు. సో పశువు యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో లోపాలను గమనించాలంటే మనం నాడి లెక్కించాం. శ్వాసక్రియ వ్యవస్థలో లోపాలు గమనించాలంటే మనం శ్వాసక్రియ రేటు లెక్కించాం. సాధారణంగా అన్ని వ్యవస్థల్లోనూ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే పశువు యొక్క ఉష్ణోగ్రత మారుతుంది కాబట్టి శరీర ఉష్ణం లెక్కించే తెచ్చుకున్నాం. ముఖ్యంగా పశువు యొక్క అన్ని భాగాల్లో కల్లా జీర్ణ వ్యవస్థ చాలా ప్రైమ్ ఇంపార్టెన్స్ కాబట్టి జీర్ణ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నా, పశువు సరిగ్గా మేత వేయకపోయినా, పశువు సరిగ్గా నెమరు వేయకపోయినా, సరిగ్గా పేడ వేయకపోయినా, వేసిన పేడ విరోచనం మాదిరిగా ఉన్నా, వేసిన పేడ గట్టిగా ఉన్నా ఇది జీర్ణ వ్యవస్థలో కింద లోపం చెప్పచ్చు. సో ఈ జీర్ణ వ్యవస్థలో లోపాన్ని గమనించినట్లయితే పొట్ట కదలికలను మనం గమనిస్తే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదా మనం తెలుసుకోవచ్చు. సో ఈ పొట్ట కదలికలను మనం ఎక్కడ గమనిస్తాం? మీరు పటంలో చూపించిన మాదిరిగానే పైన వెన్నుపూస కనిపిస్తుంది. వెన్నుపూస యొక్క వెనుక భాగాన 2 అంగుళాల కింద అంటే బ్యాక్ రీజన్ అంటారు, అక్కడ 2 అంగుళాల కిందన మీరు నిశ్చితంగా గమనించినట్లయితే ఎడం వైపున కుడి వైపున మీకు రిబ్స్కు వెనక సైడ్ అంటే పక్కటెముకల యొక్క లాస్ట్ భాగంలో మీకు చిన్న గుంత మాదిరి కనిపిస్తుంది. అంటే పైన వెనుపూస, ముందు భాగాన ఆఖరి ప్రక్కటెముక, వెనుక భాగాన మీకు ఫ్లాంక్ రీజన్ తలకు కార్డ్ కనిపిస్తుంది మనకు. అంటే అక్కడ ఇలియం ఇస్చియం పుయిబిస్ అని ఒక ఎముక ఉంటుంది. ఆ ఎముక యొక్క భాగము ఈ ఆఖరి ప్రకటన యొక్క భాగం, పైన భాగం ఉన్నటువంటి వెన్నుపూస యొక్క కింది భాగంలో ఆ 3 కలిసి మనకు త్రికోణాకారంలో ఒక గుంత వంటి నిర్మాణం అనేది ఏర్పడుతుంది ప్రతి పశువుకి. సో ఆ గుంత వంటి నిర్మాణాన్ని మనం పారాలంబార్ ఫోసా అంటాం.
పారాలంబార్ ఫోసా అని అంటాం. ఈ పారాలంబార్ ఫోసాలో ఆ గుంత భాగంలో మనకి లెఫ్ట్ సైడ్న ఉన్నటువంటి పారాలంబార్ ఫోసా ఏదైతే ఉందో ఆ పారాలంబార్ ఫోసాలో మనకి చేయి పెట్టి చూసినట్లయితే అక్కడ మనకు లోపల ఉన్నటువంటి పశువు యొక్క రూమన్ యొక్క కదలికను మనం గమనించవచ్చు. సో పశువు యొక్క కడుపు శుభ్రంగా కదులుతుందా, కడుపు శుభ్రంగా పనిచేస్తుందా, జీర్ణ వ్యవస్థ అనేది సాధారణంగా ఉంటుందా అనేవి మనం గమనించాలంటే పారాలంబార్ ఫోసాలో మనం చేయి స్పర్శించడం ద్వారా మనం గమనించవచ్చు. సో ఈ పారాలంబార్ ఫోసాలో ఎవరైతే పరీక్ష చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి తన యొక్క చేతి యొక్క పిడికిల్ని బిగించి సున్నితంగా లోపలికి స్పర్శించాలి. సో గట్టిగా లోపలికి తోయకూడదండి, పిడికిల్ని బిగించి సున్నితంగా లోపలికి స్పర్శించాలి. లోపల పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎడమ వైపున పశువుకి రూమెన్ జీర్ణ వ్యవస్థలో రూమెన్ అనే పెద్ద భాగం ఉంటుంది, పొట్ట పెద్ద భాగం, అది ఎడమ వైపున ఉంటుంది. ఈ ఎడమ వైపున రూమెను జీర్ణ వ్యవస్థ శుభ్రంగా పనిచేసినప్పుడు రూమెన్ అలా కదులుతా ఉండి దాని ఒక అల మాదిరిగా వచ్చి మనం చేయి పెడుతున్నప్పుడు మన చేతికి టచ్ అవుతుంది అన్నమాట, మన చేతికి స్పర్శ అవుతుంది. సో అదేంటంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్తో కానీ మనం ఎక్కువ సార్లు పశువు యొక్క పారాలంబార్ ఫోసా చేయి పెట్టి గమనించడం ద్వారా కానీ ఆ అల యొక్క స్పర్శ మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే మీరు పారాలంబార్ ఫోసాలో మీ యొక్క పిడికిల్ని సున్నితంగా లోపల పెట్టి ఉంచుతారో ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ మీరు నిశ్చితంగా గమనించినట్లయితే లోపల మీకు రూమెన్ యొక్క కదలికలు ఒక అలమాదిరిగా వచ్చి టచ్ వెళ్ళిపోతుంటాయి. అది మీరు గమనించవచ్చు. మీరు మీ యొక్క చేతి పెట్టడం ద్వారా మీ స్పర్శ తెలుస్తుంది, మీ చేతి తెలుస్తుంది స్పర్శ. సో ఇలా అలలు 1 నిమిషం వ్యవధిలో ఎన్ని అలలు వస్తాయి, 1 నుంచి 3 అలలు వచ్చాయంటే ఈ పశువు యొక్క రూమెను ఆరోగ్య స్థితిలో ఉంది. లేదా అలలు ఎక్కువ సార్లు వచ్చాయంటే జీర్ణ వ్యవస్థలో ఇబ్బంది ఉంది, అలలు రాకపోతే జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నవి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో పశువులో కొన్ని రకాల పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ మనం గమనించడం ద్వారా లేదా ఆ పారామీటర్లు లెక్కించడం ద్వారా ఆ పశువు ఆరోగ్యవంతంగా ఉందా అనారోగ్యవంతంగా ఉందా అన్నది మనం వాటి యొక్క ఆరోగ్య సూచికలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య సూచికలను మనం కంపేర్ చేసుకొని ఒకదాంతో ఒకటి సరిచూచుకొని ఈ పశువు ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యవంతంగా ఉందా లేదని మనం గమనించవచ్చును. అందులో ముఖ్యమైన అంశం ఇంకోసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. అందులో ముఖ్యమైన అంశం శరీర ఉష్ణోగ్రత, రెండోది నాడీ రేటు, మూడోది శ్వాసక్రియ రేటు, నాలుగోది పొట్ట కదలికలు. సో ఈ 4 మనం వీటిని బేసిక్ పాయింట్స్ అంటాము. వీటిని లెక్కించడం ద్వారా మనం పశువు యొక్క ఆరోగ్య స్థితిని మనం అంచనా వేయవచ్చు. అదే పశువుల యొక్క బాహ్య లక్షణాలు, శరీర ఉష్ణోగ్రత, నాడీ, శ్వాసక్రియ మరియు పొట్టల కదలికల ఆధారంగా ఒక పశువు ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యంగా ఉందా అన్నది మనం నిర్ణయించవచ్చు. సో పశువును చూడగానే ఉన్న లక్షణాలు మనం బేరీజు వేసుకోవడం ఒక పద్ధతి. ఆ లక్షణాలని మనకు ఏదైతే ఇప్పుడు ఆరోగ్య సూచికలు ఉన్నాయో వాటిని కొలవడం ద్వారా ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకొని ఈ పశువు ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యవంతంగా ఉందా మనం నిర్ణయించవచ్చు. అయితే ఈ పశువు వ్యాధి మనం ఈ శ్వాసక్రియ రేటు కానీ ఉష్ణోగ్రత మాపడం ద్వారా కానీ లేదా నాడీ పట్టుకోవడం ద్వారా కానీ లేదా ఇవి తీసుకోవడం ద్వారా కానీ మనం పశువు యొక్క ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యం చెప్పచ్చు. అయితే ఇప్పుడు పశు వ్యాధి నిర్ధారణ కొరకు నమూనాల సేకరణ ఒక అంశం ఉంది. ఈ నమూనా సేకరణ అనేది మీకు ఇప్పుడు నేను మీకు కొద్దిగా ఫాస్ట్గా చెప్పేస్తాను, కానీ ఈ నమూనా సేకరణ అనేది రానున్న తరగతుల్లో ఇంకా డీటెయిల్గా మీకు చెప్తారు. ఎందుకంటే ఏదైతే ఉష్ణోగ్రత, నాడీ, శ్వాసక్రియ రేటు మరియు రూమెన్ కదలికలు అన్నవి కోల్చడం ద్వారా పశువుకి మనం టెంటేటివ్ డయాగ్నోసిస్ చేయొచ్చు. అంటే తాత్కాలికంగా పశువుకి ఈ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఈ వ్యాధిగా మనం నిర్ధారించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం పశువు యొక్క నమూనాలను సేకరించి దాని ద్వారా మనం వ్యాధి నిర్ధారణ చేస్తామో దాన్ని మనం కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ అంటాం. అంటే ఈ వ్యాధి ఈ నమూనా సేకరించడం ద్వారా ఈ నమూనా సేకరించిన ఫలితం ద్వారా ఈ వ్యాధి అయి ఉండొచ్చు అని చెప్పి కన్ఫర్మేషన్ చేసినట్లయితే దాన్ని మనం కన్ఫర్మేషన్ డయాగ్నోసిస్ అంటారు. ఓకేనా. తాత్కాలికమైనటువంటి వ్యాధి నిర్ధారణ చేయాలంటే తప్పనిసరిగా మనం ఇందాక మనం సూచించిన విధంగా ఈ
ఈ సూచికలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య సూచికలు ఏవైతే ఉన్నాయో, అంటే శారీరక ఉష్ణోగ్రత కానీ, శ్వాసక్రియ రేటు కానీ, నాడీ రేటు కానీ, అలాగే పొట్ట కదలికలు కానీ, వీటి ఆధారంగా మనం వ్యాధి నిర్ధారణ కొంతవరకు మనం చేయొచ్చు. ఎప్పుడైతే మనం మన హాస్పిటల్కి వచ్చినటువంటి పశువును చూసిన వెంటనే ఈ లక్షణాలు మనం ఎప్పుడైతే మనం సేకరిస్తామో, సేకరించిన లక్షణాలని మనం డాక్టర్ గారు చూపించడం ద్వారా డాక్టర్ గారు మనకు చెప్తారు, పశువుకి ఈ ప్రాబ్లం ఉన్నది, లేకపోతే ఈ సమస్య ఉన్నది, దీన్ని బట్టి మీరు ఈ నమూనా సేకరించండి అని చెప్తారు డాక్టర్ గారు. సో ఆ ఆధారంగా మనం ఈ నమూనా సేకరణని మనం గమనించాలి. సో ఇది రానున్న తరగతుల్లో ఇంకా మనం డీటెయిల్గా ఉంటాయి కాబట్టి ఈ స్లైడ్లు అనేవి నేను మీకు కొద్దిగా మీకు పైపైన చెప్తాను మీకు. సో ఏ పశువు లేదా జీవం నుండి సేకరించిన తేదీ, అంటే ఈ నమూనా అనేది ఎటువంటి పశువు నుండి సేకరించాము, ఆ పశువు లేదా ఎటువంటి జీవం నుండి సేకరించాము, ఏ తేదీలో సేకరించాము, తీసే టైంకి పశువు యొక్క రోగం, పశువుకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, ఆ లక్షణాలు ఓకే. అయితే ఎటువంటి నమూనాలు మనం సేకరిస్తాం అవన్నది మనం చూసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ మొదటగా పేడ నమూనాలు, రక్త నమూనాలు, చర్మ పులుసు నమూనాలు, ఇలాగా రకరకాల నమూనాలు ఉంటాయి. ఈ పేడ నమూనాలు ఎటువంటి సేకరిస్తాం అంటే పశువు కింద మీకు ఆరోగ్య సూచికల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పడం జరిగింది. పశువు పారుతా ఉన్నా, లేదా పశువు పిండిలు గట్టిగా ఉన్నా, పశువు అనారోగ్యవంతంగా ఉందని మనం చెప్పుకున్నాము. సో ఇటువంటి పశువు పారుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మన పశు వైద్యం సలహా మేరకు తప్పనిసరిగా పేడ నమూనా సేకరించాలి. ఈ పేడ నమూనాను ఏ విధంగా సేకరించాలనేది మనం చెప్పుకుందాం. సాధారణంగా పేడ నమూనాలు ఏంటంటే నట్టల నివారణ మందులు తాగించే ముందు, నట్టల నివారణ మందు తాగించిన నెల తర్వాత మనం పేడ నమూనాలు సేకరించినట్లయితే పేడ నమూనాలో కనబడినటువంటి పరాణజీవుల యొక్క గుడ్ల ఆధారంగా లేదా పరాణజీవుల యొక్క స్పెసిమెన్ ఆధారంగా మనం ఈ జబ్బుతో బాధపడుతుందని మనం కన్ఫర్మేషన్ చేయొచ్చు. అయితే ఈ ప్యాడ్ నమూనా ఏ విధంగా చేస్తామంటే పశువు యొక్క రక్తంలోని లేదా గుదములోని కానీ వేలును చొప్పించి మనం ప్యాడ్ను తీస్తాము, లేదా అప్పుడే వేసిన ప్యాడ్ను కానీ ఒక చిన్న గాజు సీసాలో కానీ లేదా పరిశుభ్రమైన ప్లాస్టిక్ సీసాలో తీసి సేకరించి వాటిని పైన ఏ పశువులను మనం సేకరించాము, పశువు యొక్క రైతు పేరు ఏమిటి, యజమాని పేరు ఏమిటి, ఆ పశువు యొక్క వయసు ఎంత, దేంతో బాధపడుతుంది, ఇటువంటి అంశాలన్నీ మనం రికార్డ్ చేసి దాన్ని మనం 4 నుంచి 5 గంటలలోపు సమీప పశు వైద్యశాలకు పంపి అక్కడ ఉన్నటువంటి పశు వైద్యునితో మనం దాన్ని పరీక్ష చేయించగలిగితే ఆ పేడ నమూనా యొక్క ఫలితం అనేది మనకి వచ్చే అవకాశాలు ఉంటుంది. రెండోది రక్త నమూనా. రక్త నమూనాలో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. హోల్ బ్లడ్ తీయడం ఒకటి ఉన్న, బ్లడ్ స్మియర్ తీయడం ఒకటి. సో పశువుకి ఎప్పుడైనా సరే మీరు ఉష్ణోగ్రత మాపకం ద్వారా పశువు యొక్క ఉష్ణోగ్రత కొలిచేటప్పుడు పశువు యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు కానీ, మేత సరిగ్గా మేయినప్పుడు కానీ, పాల దిగుబడి అకస్మాత్ తగ్గినప్పుడు కానీ పశు వైద్యం సలహా మేరకు మీరు ఈ బ్లడ్ స్మియర్ అనేది తీయడం జరుగుతుంది, అంటే రక్త నమూనా. ఈ రక్త నమూనా ఏంటంటే తీసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం ఒక గ్రీజ్ కానీ లేదా ఆయిల్ కానీ లేకుండా ఉండే విధంగా స్పిరిట్తో, అంటే సర్జికల్ స్పిరిట్తో శుభ్రంగా క్లీన్ చేసినటువంటి స్లైడ్లు తీసుకోవాలి. స్లైడ్లు తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మన రక్త సేకరణని చెవిపోయినటువంటి చిన్న నాళంలో కానీ లేదా జుగులార్ వే నుంచి కూడా రక్తం తీసుకోవచ్చు. తక్కువ మొత్తంలో మనం రక్తం సేకరిస్తున్నాం కాబట్టి చెవి యొక్క చివరి భాగంలో మనం రక్తాన్ని సేకరించవచ్చు. అంటే ఇయర్ వైన్ పై భాగంలో మనం నీడిల్తో చిన్న గుచ్చినట్లయితే రక్తం వస్తుంది మనకి. ఆ రక్తం యొక్క చిన్న చుక్కని ఒక స్లైడ్ యొక్క చివరి భాగంలో మీకు ఫొటోస్ చూపిస్తాను మీకు, ఇవ్వండి. ఈ ఫొటోస్లో చూపిన విధంగా ఈ స్లైడ్ యొక్క ఒక చివరి భాగంలో రక్తం యొక్క చుక్క వేసి రెండో గాజు యొక్క స్లైడ్ని తీసుకొని ఆ స్లైడ్ని మొదటి గాజు స్లైడ్ పై 45 డిగ్రీల యాంగిల్లో మనం పెట్టి మొదటి స్లైడ్ పైన మనం లాగాలి లేదా తొయ్యాలి. అంటే పుష్ కానీ పుల్ కానీ చేసినట్లయితే మనకి ఈ రక్తం యొక్క చుక్క ఏదైతే ఉందో అది జరబడుతుంది, అంటే లాగబడుతుంది. ఎప్పుడైతే లాగిందో అది ఎట్లా ఉంటుందంటే మీకు ఇప్పుడు ఆ స్లైడ్లో మీకు చూపించిన 4 ఆకారంలో ఉంటుంది. అంటే ఒకవైపున స్ట్రైట్గా ఉండి వెళ్ళే కొద్ది ఎబ్రేటెడ్ హ్యాండ్స్ వస్తాయి.
ఈ ఎండ్స్ బట్టి ఆ స్మియర్ మనకి థిక్ బ్లడ్ స్మియరా లేదా థిన్ స్మియరా అనేది మనం చెప్పొచ్చు. ఒకవేళ మనం సేకరించినటువంటి రక్తనాళ యొక్క స్మియరు లావుగా మందపాటిగా ఉంటే దాన్ని థిక్ స్మియర్ అంటారు, పలుచగా ఉంటే థిన్ స్మియర్ అంటారు. ఇది మనం ఏ 45 డిగ్రీల యాంగిల్లో మనం ఎంత యాంగిల్లో పెట్టామన్న దానిపైన ఆ స్మియర్ అనేది మనకి తయారవుతుంది. వన్స్ ఎప్పుడైతే మనకి బ్లడ్ స్మియర్ తయారయ్యిందో ఈ స్లైడ్ యొక్క చివరి భాగాన మార్కర్ పెన్తో పశువు యొక్క కేసు నెంబరు, పశువు యొక్క పేరు, పశువు యొక్క జాతి ఏంటి, వయసు ఎంత రాసి దాన్ని జాగ్రత్తగా పొడి దాన్ని పార్సల్ చేసి పంపించినట్లయితే ఈ రక్తం యొక్క స్మియర్ని కొన్ని యొక్క వర్ణకాల ఆధారంగా పశు వైద్యులు దానిపైన పరీక్షలు చేసి ఈ రక్త నమూనాలో ఎటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి పరాణజీవులు కానీ వ్యాధిగ్రస్త సూక్ష్మజీవులు కానీ ఉన్నాయన్నది ఆ పశు వైద్యులు మనకి లెక్కిస్తారు. సో ఈ విధంగా ఆధారంగా మనం రక్త నమూనాను మనం సేకరించవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మనం పాల నమూనాలు సేకరిస్తాం. సో పాల నమూనాలు ఏ సందర్భంలో మనం సేకరిస్తామంటే రొమ్ము వాపు వ్యాధి సోకినప్పుడు కానీ, లేదా రొమ్ములు లావు అయినప్పుడు కానీ, లేదా రొమ్ములు గట్టిపడినప్పుడు కానీ, లేదా రొమ్ములు పగిలినప్పుడు కానీ, లేదా రొమ్ము నుంచి పాలు పూర్తిగా ఆగిపోయినప్పుడు కానీ, లేదా రొమ్ము గట్టిపడినప్పుడు కానీ, లేదా చనుమొన గట్టిపడినప్పుడు కానీ, ఇటువంటి సందర్భాల్లో మనం పాల నమూనాలు సేకరిస్తాం. ఎందుకంటే ఆ భాగంలో పాలలో ఎటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. సో వీటిని గమనించాలంటే ముందుగా పొదుగుని రొమ్మును గట్టిగా మనం పట్టుకున్నట్లయితే మొదటి దారులు వస్తాయి. ఆ దారులను మనం బయటకు వదిలేసి పాలు యొక్క మధ్య దారిని అంటే ఫస్ట్ 2 దారులు వదిలిపోయిన తర్వాత 3వ దారి నుంచి ఆ పాలను సేకరిస్తాం. ఎటువంటి వాటిలో సేకరిస్తామంటే స్టెరిలైజేషన్ చేసినటువంటి గాజు సీసాలు, లేదా టెస్ట్ ట్యూబ్లు, లేదా ప్లాస్టిక్ సీసాలు సేకరిస్తాము. సేకరించి జాగ్రత్తగా పైన దాన్ని కవర్ చేస్తాము. ఆ వివరాలు అంటే ఏ పశువు నుండి అయితే మనం పాల నమూనాలు సేకరించామో ఆ పశువు యొక్క వివరములు దానిపైన క్లుప్తంగా రాసి దాన్ని మనం ప్రయోగశాలకు పంపించి ఆ నమూనాల యొక్క విషయం ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే చర్మ పొరల నమూనా సేకరణ కొన్ని సందర్భాల్లో అంటే పశువులకి చర్మం మీకు అనారోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు మీకు చెప్పాను. పైన పుళ్ళు ఏర్పడుతుంది చర్మం పైన, అంటే తామర కానీ గజ్జి కానీ పైన ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ సోకినప్పుడు, చర్మం పైన పుళ్ళు ఏర్పడినప్పుడు, చర్మం పైన వెంట్రుకలు రాయిపోయినప్పుడు, అటువంటి సందర్భాల్లో మనకు చర్మ పొరల నమూనాలను మనం సేకరిస్తాము. సో ఈ చర్మ పొరల నమూనా సేకరించాలంటే గాజు స్లైడ్ని తీసుకుంటాము. గాజు స్లైడ్ పైన గాజు స్లైడ్ ఉంచుకొని ఈ ఎక్కడైతే మనకి చర్మం పైన పుండ్లు ఏర్పడుతున్నాయో లేదా గజ్జి కానీ తామర కానీ సోకిందో అక్కడ ఒక బీపీ బ్లేడ్ అంటే మీకు తెలుసు, ఆ బీపీ బ్లేడ్ యొక్క వెనుక భాగమున ఉన్నటువంటి బ్లంట్ ఎండ్తో అక్కడ శుభ్రంగా గోకాలి. గోకిన తర్వాత కొద్దిగా ఆ పైన పొరలు వస్తాయి, చిన్న రక్తం కూడా వస్తుంది. అప్పుడు వాటిని జాగ్రత్తగా తీసుకొని మనం స్లైడ్ మీద కానీ లేదా ఒక కవర్లో కానీ జాగ్రత్తగా పార్సల్ చేస్తాము, లేదా కాగితం చుట్టి మనం ల్యాబ్కి పంపించి చికిత్స చేస్తాము. అంటే పశువుకి ఉష్ణోగ్రత మాపంతో పరీక్ష చేసినప్పుడు ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఎటువంటి నమూనా సేకరించాలి. అలాగే బయటకు విసర్జించే మూత్రం కానీ లేదా పేడ కానీ అసాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఏ నమూనా సేకరించాలి. చర్మం పైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి నమూనా సేకరించాలి. పాలలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి నమూనా సేకరించాలన్నవి మనం తెలుసుకున్నాము. అదే మూత్ర నమూనా కూడా మీకు చెప్పాం. పశువు మూత్రం పోస్తున్నప్పుడు కూడా మొదట కొంత మూత్రం వదిలేసి మిగిలిన దారును స్టెరిలైజేషన్ గాజు సీసాలో మనం తీసుకోవాలి. ఎటువంటి సందర్భంలో తీసుకోవాలంటే ఒకసారి మూత్రంలో స్రావాలు కనబడవచ్చు, ఒక్కోసారి మూత్రంలో మనకి చీము కనబడవచ్చు, ఒక్కోసారి మూత్రంలో మనకి ఎరుపు రంగు కనిపించవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మనం మూత్ర నమూనాలను సేకరించాలి. సో ఈ నమూనా సేకరణ అనేది మీకు రానున్న క్లాసులో కూడా మీకు మరింత వివరంగా మీకు చెప్పే సందర్భం ఉంటుంది. సో ఈ దేనిలో మనకు అవకాశం ఉంది కాబట్టి మీకు చెప్పడం జరిగింది. అలాగే బాహ్య పరాణజీవుల సేకరణ, చర్మపు నమూనాలు సేకరించినప్పుడే మన బాహ్య పరాణజీవి నమూనాలు కూడా మనం సేకరించడం జరుగుతుంది. అలాగే యోని మట్టు నమూనాల సేకరణ, ఒక్కోసారి పశువు ఈసుకుపోయినా తిరిగిపోయినా లేదా పశువు యొక్క మానం నుంచి మీకు పస్సు అంటే చీము కానీ లేదా రక్తం కానీ ఇటువంటి స్రావాలు వచ్చినప్పుడు వాటి యొక్క వివరం ఏమిటి అంటే గర్భాశయంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది తెలుసుకోవాలనుకుంటే ఈ యోని యొక్క స్రావాలను లేదా యోని లోపలికి
స్టెరిలైజ్ స్వాబ్ అంటే తెలుసు కదండి, పైన ఒక దూది ఉండి దూది పైన ఒక గాజు ఉండదు, మనం స్వాబ్ అంటాము. ఈ స్వాబ్ని జాగ్రత్తగా యోన్లో పంపించి ఆ స్రావాలు సేకరించి ఆ సేకరణ స్వాబ్ని మరి స్వాబ్తో సరఫరా చేసినటువంటి ప్లాస్టిక్ గొట్టంలో పెట్టి దానిపైన మూత పెట్టి శుభ్రమైన సంచిలో పుట్టి చుట్టుపక్కల ఐస్ పెట్టి మనం ప్రయోగశాలకు పంపి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందో మనం తెలుసుకోవచ్చు. అంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి పశువు యొక్క రకరకాల నమూనాలను మనం ఏ విధంగా సేకరిస్తాం అన్నది మనం ఈరోజు చెప్పుకున్నాం. ఈ నమూనా సేకరణ అనేది ఇందాక మనం చెప్పిన మాదిరిగానే రానున్న కాలంలో మీకు మరింత వివరంగా చెప్పే అవకాశం ఉంటుంది. జస్ట్ నేను మీకు ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం పశుగణ ఆరోగ్య సూచికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధం ఉన్నాయి కాబట్టి మీకు కొద్దిగా చెప్పడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే పశు ఆరోగ్య కాలమాన పట్టిక. అంటే సంవత్సర కాలంలో మనం ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా పశువు ఆరోగ్యాన్ని మనం శుభ్రంగా ఉంచుతాము, ఆరోగ్యవంతంగా ఉంచుతాము. సో పశువులకు వేయవలసిన నట్టాలు టీకాలను కాలమాన పట్టిక ఇందులో ఉంటారన్నమాట. ఎందుకంటే ఒక పశువు ఆరోగ్యవంతంగా ఉండాలంటే నా పశువు ఎటువంటిగా బయటికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంది అని అనుకున్నా సరే ఆ పశువుకు తప్పనిసరిగా నట్టల నివారణ టీకాలు వేయించాలి. ఈ రెండు ఎప్పుడైతే మనం వేయించమో అటువంటి సందర్భాల్లో పశువుకు అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చికిత్స కంటే నివారణ మేలు అందుకే అన్నమాట. అంటే జబ్బు వచ్చిన తర్వాత బాధపడటం కంటే జబ్బు రాకుండా ముందే మనం నివారణ చేయడం ఎంతో ముఖ్యము. అవి ఏ విధంగా చేస్తామని తెలుసుకుందాం. సో మీకు గమనించిన విధంగా పశువులకు టీకాలు వేయడం నట్టల నివారణ పట్ట. అంటే పశువు పేడలను ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మనం నట్టల నివారణ పడతాం. అనేక రకమైన జబ్బులు ఉన్నప్పుడు ఆ జబ్బులకి మనం ప్రతిచర్యగా జబ్బులు రాకుండా ముందుగా మేలు కనుక్కుంటే మనం టీకాలు మనం వేయిస్తాం. సో ఈ కాలమాన పట్టికలో చూసుకున్నట్లయితే మనకి వార్షికంగా ఏప్రిల్ మే నుంచి ఇక్కడ మీకు చూపించడం జరిగింది. సో ఏప్రిల్ నెలలో 20 తేదీ నుంచి 30 తేదీ వరకు నట్టల నివారణ మందు మొదటి రౌండ్ మనం చేపడతాము. రాష్ట్రంలో అన్ని గొర్రెలకి మేకలకి ఏప్రిల్ 20 నుంచి 30 తేదీలో మనం ఈ నట్టల నివారణ మందులు పట్టించడం జరగాలి. అలాగే మే జూన్లో నెలంతా మనం ఈ గొంతువాపు జబ్బువాపు చిటికి వ్యాధి టీకా కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పశువులకి మనం ఈ గొంతువాపు జబ్బువాపు సంబంధించిన టీకాలు వేస్తాం. అలాగే గొర్రెలకి మేకలకి మనకి చిటుక వ్యాధి నివారణ టీకాలు వేస్తాం. ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించే వ్యాధులు. సో ఆ వ్యాధుల నివారణగా మనం ముందుగానే టీకాల కార్యక్రమం చేస్తాం. అలాగే జూలై నెలలో చూసుకున్నట్లయితే జూలై 6వ తేదీన మనం యాంటీ రేబిస్ టీకా కార్యక్రమం చేస్తాం. అది కుక్కలకు మాత్రం వేస్తాం. అలాగే జూలై 11 నుంచి 20 తేదీ వరకు బ్రూసెల్లా వ్యాధి నివారణ కార్యక్రమం. అంటే పాడి పశువులకు బ్రూసెల్లా వ్యాధి అని ఒక వ్యాధి వస్తుంది. అంటే గర్భస్రావ వ్యాధి అంటారు, దాన్నే ఈసుకుపోయే రోగం అంటాం. ఈ వ్యాధి రాకుండా పరీక్ష చేసి 6 నుంచి 8 నెలల వయసులో ఉన్నటువంటి ఆడపశువులకు ఈ టీకా అన్నది బ్రూసెల్లా టీకా అనేది మనం వేయడం జరుగుతుంది. అలాగే జూలై 22 నుంచి 31 తేదీ మధ్యలో నీలనాలుక వ్యాధి టీకా కార్యక్రమం చేపడతాము. అంటే గొర్రెల్లో ఎక్కువగా వచ్చే ఈ నీలనాలుక వ్యాధిని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ఈ నీలనాలుక వ్యాధి టీకా కార్యక్రమం చేపట్టారు. అది జూలై 22 నుంచి జూలై 31 తేదీ మధ్యలో. అలాగే ఆగస్టులో ఆగస్టు 1 నుంచి 15 తేదీ వరకు నట్టల నివారణ మందులు 2వ డోసు మనం చేపడతాం. అంటే మొదటగా ఏప్రిల్ నెలలో మనం వేసాం, మీకు గుర్తు ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మే జూన్ జూలై ఆగస్ట్ అంటే 4 నెలల తర్వాత మనం 2వ డోసు మనం వేస్తున్నాం నట్టల నివారణ. ఇది కూడా రాష్ట్రంలో అన్ని గొర్రెలకు వేస్తున్నాము. అలాగే ఆగస్టు 16 తేదీ నుంచి సెప్టెంబర్ 15 తేదీ వరకు గాలి కుంటి వ్యాధి నిరోధక టీకా కార్యక్రమము మొదటి రౌండ్. సో గాలి కుంటి వ్యాధి అనేది అత్యంత నష్టాన్ని కలిగించే వ్యాధి. ఆ వ్యాధి ఏంటంటే మనం రానున్న రోజుల్లో మనం తెలుసుకుందాము. ఈ గాలికుంటు వ్యాధి ప్రబలకుండా ఈ టీకా అనేది మనం వేయించుకోవాలి. అలాగే సెప్టెంబర్ నెలలో 20 సెప్టెంబర్ నుంచి 10 అక్టోబర్ మధ్యన చీడపారుడు వ్యాధి టీకా కార్యక్రమం PPR వ్యాక్సిన్ అనేది గొర్రెలకి మేకలకు వేస్తాము. అలాగే అక్టోబర్ నెలలో చూసుకుంటే అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు అమ్మ తల్లి టీకా కార్యక్రమం, అంటే షీప్ పాక్స్ అలాగే గోట్ పాక్స్కి మనం పాక్స్ వ్యాధి రాకుండా, అంటే అమ్మ తల్లి రాకుండా టీకా కార్యక్రమం చేస్తాము. అలాగే నవంబర్ నెలలో తీసుకుంటే నవంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు గొంతువాపు జబ్బువాపు టీకా మళ్ళీ వేస్తాం అన్నమాట. అంటే 6 months తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే డిసెంబర్ నెలలో డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 15 మధ్యన మనం
నట్టల నివారణ మందులు 3వ రౌండ్ వేస్తాం. అంటే సంవత్సరానికి 3 సార్లు మనం నట్టల నివారణ మందులు వేసే కార్యక్రమంలో భాగంగా 3 రౌండ్లు అనేది మనం వేయడం జరుగుతుంది గొర్రెలకి, మేకలకి. అలాగే జనవరి నెల వచ్చినప్పటికి జనవరి 6 నుంచి జనవరి 37 మధ్యలో కోళ్ళకి కుక్కర్ తెగులు, మరి అమ్మ తల్లి, మరి డక్ ప్లేగ్ రాకుండా టీకా కార్యక్రమం చేపడతాం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెరట కోళ్ళకి మరియు బాతులకి ఈ జబ్బులు రాకుండా మనం ఈ టీకా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి నెలకు వచ్చినప్పటికీ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు గాలికుంటి వ్యాధి 2వ టీకా కార్యక్రమం జరుగుతుంది. అంటే సంవత్సరానికి మన రాష్ట్రంలో 3 సార్లు నట్టల నివారణ కార్యక్రమం గొర్రెల మేకలకి, అలాగే సంవత్సరానికి 2 సార్లు ప్రతి పశువుకి 2 సార్లు గాలికుంటి వ్యాధి నివారణ కార్యక్రమం అనేది మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన పశుసంవర్ధక శాఖ అనేది ఎంతో పగడ్బందీగా చేపడుతుంది. సో ఈ కార్యక్రమాలని మనం మనసులో పెట్టుకున్నట్లయితే, వీటిని మననం చేసుకున్నట్లయితే మనం మన ఆర్బీకే కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పశువులు మనం ఆరోగ్యవంతంగా ఉంచే విధంగా మనం చర్యలు చేపట్టవచ్చు. అంటే ఫలితంగా ఏంటంటే అనారోగ్యవంతమైన పశువులు ఉండడానికి అవకాశం లేకుండా పశువులు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతి పశువుకి ఈ నట్టల నివారణ కార్యక్రమం కానీ, ఈ గాలికుంటి వ్యాధి టీకాల కార్యక్రమం కానీ, లేకపోతే ఈ ముసలి వ్యాధి టీకా, ఈ చీడపగడ టీకాల కార్యక్రమం కానీ, ఈ బ్రుసెల్లా వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం కానీ, ఇలా రకరకాల టీకా కార్యక్రమాలు, రకరకాల నట్టల నివారణ మందు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రతి పశువులు మనం ఆరోగ్యవంతంగా ఉంచే విధంగా మనం చేపట్టవచ్చు. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మన పశుసంవర్ధక శాఖ కొత్తగా పశు ఆరోగ్య సంరక్షణ కార్డ్, హెల్త్ కార్డ్స్, యానిమల్ హెల్త్ కార్డ్స్ అని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రతి పశువుకి ఒక ఆరోగ్య పరిరక్షణ కార్డు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ కార్డు చూడగానంటే పశువు యొక్క కార్డుకి వెళ్ళే ముందుగా మనం తెలుసుకుందాం, మనం హెల్త్ కార్డు అంటే ఏముంటుంది. సో హెల్త్ కార్డులో ఏంటంటే మీకు తెలుసు, మీ పేరు ఉంటుంది, మీ తండ్రి పేరు ఉంటుంది, మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క వయసు ఉంటుంది, మీ ఇంటి అడ్రస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి మీకు. అదేవిధంగా ప్రతి పశువుకి ఒక హెల్త్ కార్డు కావాలని గవర్నమెంట్ నిర్ణయించిందని అంటే దాని ఉద్దేశం ఏంటి, పక్కా పగడ్బందీగా రికార్డు మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం ద్వారా. సో ఈ కార్డులో ఏంటంటే ప్రతి పశువు సంబంధించి చెవిపోగు సంఖ్య అంటే ట్యాగ్ నెంబర్, యానిమల్ ఇనాప్ ట్యాగ్ నెంబర్ ఉంటుంది. అలాగే మనం డీవార్మింగ్ ఎప్పుడు చేస్తున్నాము, వ్యాక్సినేషన్ ఎప్పుడు చేస్తున్నాము, లేదా మందులు ఏమైనా పట్టిస్తున్నామా, లేకపోతే ప్రత్యేకమైన సప్లిమెంట్స్ ఏమైనా ఇస్తున్నామా, సేవలు ఏమైనా పశువు యొక్క సేవలు ఏమైనా ప్రభుత్వం చేపడుతుందా, ఇటువంటి అన్ని అందులో ఈ పశువు యొక్క ఆరోగ్య సంరక్షణ కార్డులో రికార్డ్ చేయబడి ఉంటాయి. సో ఈ ఆరోగ్య సంరక్షణ కార్డు చూసిన వెంటనే పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆరోగ్యవంతంగా ఉందా, అన్ని టీకాలు వేశారా, అన్ని పాముల మందు నివారణ, నట్టల నివారణ మందులు పట్టారా, అలాగే పశువుకి ఎప్పుడు జ్వరం వచ్చింది, ఎప్పుడు ఇంజెక్షన్ చేయించారు, పశువు గర్భకోశంలో ఎప్పుడు వ్యాధి కలిగింది, ఎప్పుడు మనం చికిత్స చేయించాం, ఇలా ప్రతి ఒక్క సమాచారం ఆరోగ్య సంరక్షణ కార్డు చూసిన వెంటనే రైతుకు కానీ, అలాగే కొనుగోలుదారుని కానీ, లేకపోతే ఎవరికైనా సరే మనకి పక్కంగా సమాచారం అవకాశం ఉండడం వల్ల రైతు కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి అవేర్నెస్ అంటే అవగాహన అనేది కలుగుతుంది. పశువులను శుభ్రంగా ఉంచుకోవాలి, పశువులను ఆరోగ్యవంతంగా ఉంచాలి, సరిగ్గా మేపాలి, వీటిని ఆరోగ్యవంతంగా ఉంచితే నా జీవితం ఆరోగ్యవంతంగా ఉంటుందనే భావన అనేది రైతులకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆరోగ్య సంరక్షణ కార్డులు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే మన పశువు ఆరోగ్యవంతంగా ఉంటుందో పశువు యొక్క ఉత్పత్తులు కూడా అంతే ఆరోగ్యవంతంగా ఉంటాయి. అవి మనకు కూడా పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్ కాబట్టి మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైనటువంటి ఉత్పత్తులు మనకు ఆరోగ్యవంతమైన పశువుల నుంచి మనకు లభిస్తాయి. ఓకే, ఈ పశు ఆరోగ్య సంరక్షణ కార్డుని చూసినప్పుడు తిరిగి పొర్ల పశువును కూడా గుర్తించవచ్చు అని చెప్పారు. అలాగే పశుసంవర్ధక శాఖ నుంచి వచ్చినటువంటి పశు నష్టపరిహార పథకం కూడా ఈ కార్డులో నమోదు చేయవచ్చు. సో ఏదైనా సరే ఈ కార్డు చూసిన వెంటనే లేదా ఈ కార్డుని మనం ఆన్లైన్లో ఎంటర్ చేసిన వెంటనే ఉన్నటువంటి సమాచారం ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మనం ఆకలింపు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఈ పశు ఆరోగ్య సంరక్షణ కార్డు. అలాగే ఆఖరి అంశం, ఈ రోజు జరిగిన క్లాస్లో ఆఖరి అంశం ఏంటంటే కేస్ షీట్ రాసే విధానం. అసలు కేస్ షీట్ అనేది ఏంటి? కేస్ షీట్ అంటే ఒక పశువు మన చికిత్సాలయానికి వచ్చినప్పుడు కానీ, లేదా పశువు గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు కానీ, అసలు పశువుకి ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటే పశువు యొక్క ఆరోగ్య చరిత్ర అనేది నీకు తెలియాలి. ఈ పశువు యొక్క ఆరోగ్య చరిత్ర తెలుసుకోవాలంటే పశువు మన దగ్గరకు వచ్చినప్పుడు దాని నుంచి అనేకమైన అంశాలు మనం
తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సరే పశువు రాకపోయినా పశువు యొక్క కేస్ షీట్ మన దగ్గర ఉన్నట్లయితే ఆ కేస్ షీట్ని పరిశీలించి ఈ పశువు ఎంత వయసు ఉంది, ఈ పశువు యొక్క జాతి ఏమిటి, ఎప్పుడు డెలివరీ అయింది, ఎప్పుడు కట్టింది, కట్టినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడిందా లేదా, లేదా ఈ పశువుకి ఎప్పుడో ఈ మధ్యకాలంలో అనారోగ్యం ఎప్పుడు కలిగింది, అనారోగ్యం కలగకుండా దీనికి టీకాలు వేయించారు లేదా, నట్టల నివారణ మందు పట్టారు లేదా, అసలు పశువు యొక్క పోషణ అలవాటు ఏంటి, ఇలాంటివన్నీ మనం ఈ కేస్ షీట్ని చూడడం ద్వారా గమనించవచ్చు. అలాగే ఒక్కోసారి గమనించేయచ్చు, ఒక్కోసారి ఏం చేస్తామంటే ఎవరైతే రైతు పశువుని తీసుకొస్తాడో ఆ రైతుతో సంభాషించడం ద్వారా కూడా పశువు యొక్క వ్యాధి చరిత్ర ఏమిటి, పశువు యొక్క ఆహార అలవాట్లు ఏంటి, అలాగే పశువు యొక్క ఆరోగ్యమైన అలవాట్లు ఏంటి, ఆరోగ్య చరిత్ర ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మనం ఆయనతో సంభాషించడం ద్వారా కొంచెం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్లోకి ఒక పశువు ఎంటర్ అవుతుందా లేదా మీ దగ్గరికి ఒక పశువు చికిత్స కోసం వస్తుందా, మనం పశువు చూడగానే మీకు ఆల్రెడీ ఈ యొక్క కార్యక్రమంలో మొదటి స్లైడ్లో మీకు చెప్పాను ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు ఏంటి, అనారోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు ఏంటి. సో ఈ ఆరోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలు, అనారోగ్యవంతమైన పశువు యొక్క లక్షణాలను మనం అకలింపజేసుకోవడం ద్వారా ఒక పశువు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పశువు దేంతో బాధపడుతుంది, దానికి చరిత్ర ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఏంటనేది నువ్వు కేస్ షీట్లో మనం రికార్డ్ చేసుకుంటాము. అలాగే కొన్ని సందర్భాలు ఉంటాయి, అంటే పశువు కుంటుతుందా లేదా, పశువు నుండి స్రావాలు కారుతున్నాయా లేదా, పశువు ముక్కు నుండి స్రావాలు కారుతున్నాయా లేదా, పశువు కంటి నుంచి స్రావాలు కారుతున్నాయా, కళ్ళు కుసులు కట్టాయా, ముట్టే పొడిగా మారిందా, ఇటువంటి లక్షణాలను మనం గమనించడం ద్వారా కేస్ షీట్లో మనం పొందపరచవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత రైతుతో సంభాషిస్తాం. అసలు ఎందుకు పట్టుకొచ్చారు మీరు హాస్పిటల్కి, ఏం మేత వేసింది, ఎందుకు పాలు తగ్గించేసింది, నువ్వు ముందు రోజు ఏం మేపావు, అంత ముందు రోజు ఏం మేపావు, పేడ ఇంటి దగ్గర ఎట్లా వేస్తుంది, ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో పేడ వేసే అవకాశం రాకపోవచ్చు, మూత్రం పోసే అవకాశం లేకపోవచ్చు, మనం గమనించే అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఎటువంటిగా మనకు పశువు పేడ వేస్తుంది అని మన రైతు ద్వారా మనం కొంత తీసుకోవచ్చు. ఎటువంటి మేప్ తీసుకుందా తీసుకోవచ్చు, ఇదివరకు ఏమైనా టీకాలు వేయించారా, ఇదివరకు ఏమైనా మనం పాలను పట్టించాం లేదా, ఇటువంటి అనేకమైన అంశాలు మనం రైతుతో డిస్కస్ చేయడం ద్వారా, రైతుతో మనం సంభాషించడం ద్వారా మనం కేస్ షీట్ను రాయొచ్చు. అయితే కేస్ షీట్లో పొందపరచబడిన కొన్ని అంశాలు నేను మీకు చూపిస్తున్నాను. సో కేస్ షీట్లో అంటే మీరు గమనించినట్లయితే రైతు పేరు ఉంటుంది, అలాగే ఆధార్ నెంబర్ కూడా రాసుకోవచ్చు, గ్రామం ఏంటి, మండలం ఏంటి, జిల్లా ఏంటి, అలాగే రైతు భరోసా కేంద్రం పేరు ఏమిటి, అలాగే పశువుతో వచ్చిన పశు జాతి ఏమిటి, పశువు ఆడదా మగదా, పశువు వయసు ఎంత, పశువు పాలిస్తుందా లేదా చూడదా, అలాగే పశువు యొక్క ముట్టి తడిగా ఉందా పొడిగా ఉందా, పశువు యొక్క ఆహార అలవాట్లు ఏంటి, పేడ ఎలా వేస్తుంది, మూత్రం యొక్క పరిస్థితి ఏమిటి, పశువుని గమనించినప్పుడు బహిర్గత స్రావాలు ఏమైనా ఉన్నాయా, బాహ్య గాయాలు ఏమైనా ఉన్నాయా, పశు చర్మం ఏ విధంగా ఉంది, చర్మం పైన గాయాలు ఏమైనా ఉన్నాయా. ఇవి అయిపోయిన తర్వాత పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంది మనం లెక్క కట్టడం ద్వారా, నాడీ రేట్ ఏ విధంగా ఉంది, శ్వాసక్రియ రేట్ ఏ విధంగా ఉంది, అలాగే రూమెన్ కదలికల సంఖ్య ఎట్లా ఉంది. ఇవన్నీ తెలుసుకున్న ద్వారా ఇవన్నీ మనం క్రోడీకరించి పశు వైద్యం చూపించినట్లయితే పశు వైద్యం యొక్క ప్రాథమిక వ్యాధి నిర్ధారణ ఏమిటి, పశువు వైద్యుడు ప్రాథమికంగా వ్యాధి నిర్ధారిస్తారు, దీనివల్ల అయి ఉండొచ్చు అని చెప్పిన తర్వాత మనకేం చెప్తారంటే ఈ నమూనా సేకరించండి. ఎందుకంటే ఈ ఆరోగ్య సూచికల ద్వారా మనకు వచ్చినటువంటి కొంత సమాచారాన్ని క్రోడీకరించి పశు వైద్యులు ఏం చెప్తారంటే ఈ నమూనాను సేకరించని చెప్తారు. ఆ నమూనా సేకరించిన తర్వాత ఆ నమూనా యొక్క ఫలితం ఆధారంగా పశువు యొక్క వ్యాధిని మనం నిర్ధారించి ఈ కేస్ షీట్ని పొందుపరుస్తాము. ఈ కేస్ షీట్లో మనం ఇంకోటి రాయడం మర్చిపోయాము, తేదీ కూడా రాయడం మర్చిపోయాము, ఏ తేదీని పట్టుకొచ్చారో. సో ఈ కేస్ షీట్లో ఏంటంటే నేను ప్రాథమికంగా మీకు చిన్న కేస్ షీట్ రాసి చూపించాను. సో అనేక అంశాలు మనం కేస్ షీట్లో పొందుపరచడం ద్వారా ఎప్పుడైనా ఒక 2-3 నెలల తర్వాత హాస్పిటల్కి కానీ లేకపోతే ఏదైనా ఎక్కడైనా పశు వైద్య శిబిరాన్ని కానీ పశువుని పట్టుకొచ్చినప్పుడు పశువు యొక్క చూసిన వెంటనే దీని యొక్క కేస్ షీట్ను కూడా ఇదివరకు గమనించిన కేస్ షీట్, ఇదివరకు పశువు దేని అంశాలతో పశువు బాధపడుతుంది, ఎటువంటి అంశాలకు సంబంధించి మనం చికిత్స చేస్తాము, అటువంటి లక్షణాలన్నీ అటువంటి విషయాలన్నీ పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి వాటి ఆధారంగా మనం
పశువుకి చికిత్స అందించే అవకాశం ఉంది. కాబట్టి కేస్ షీట్ అనేది చాలా ముఖ్యమైన అంశము. మనకి పోలీస్ స్టేషన్లోని ఎఫ్ఐఆర్ ఎంత ముఖ్యమో మనకి హాస్పిటల్లో కేస్ షీట్ అంత ముఖ్యం. సో కేస్ షీట్ని రాయడం కూడా ఒక ముఖ్యమైన అంశంగా మనం తెలియపరచుకోవచ్చు. సో ఈ విధంగా ఈరోజు జరిగిన క్లాస్లోని ఒక పశువుకి ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యవంతంగా ఉందా లేదా, సో ఆరోగ్యవంతంగా ఉంటే ఆరోగ్యవంతమైన లక్షణాలు ఏంటి, అనారోగ్యవంతంగా ఉంటే అనారోగ్యవంతమైన లక్షణాలు ఏంటి, సో ఒక పశువు అనారోగ్యవంతంగా ఉన్నా లేదా హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి ఎటువంటి లక్షణాల ఆధారంగా అది ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనారోగ్యవంతంగా ఉందని చెప్పచ్చు. ఉదాహరణకి ఆరోగ్య సూచికలు, పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత, నాడీ రేటు, శ్వాసక్రియ రేటు మరియు పొట్ట కదలికల ఆధారంగా ఏ విధంగా చేస్తాం. సో ఈ 6 సూచికలను ఏ విధంగా కొలుస్తామనేది కూడా మీకు చెప్పడం జరిగింది. అలానే ఈ 6 సూచికలు తయారు చేసిన తర్వాత మనం ప్రాథమికంగా ఒక వ్యాధి నిర్ధారణకు వస్తాము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నమూనా సేకరణ. నమూనా సేకరణ కూడా ఏ విధంగా చేస్తామన్నది మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అలాగే సంవత్సరం పొడవునా ఎటువంటి మనం సంరక్షణ క్యాలెండర్ను ఏ నెలలో ఎటువంటి మనం టీకాలు వేస్తాం, ఏ నెలలో ఎటువంటి నట్టల నివారణ మందులు పడతామని కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే మనం పశు వైద్య చికిత్సాలయాల్లో కేస్ షీట్ని రాసే విధానాన్ని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు నేను మీకు చెప్పిన పాఠ్యాంశం యొక్క క్లుప్త సమాచారం. సో ఈ క్లాసును, ఈ పాఠ్యాంశాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా స్మైల్ అడిషనల్ డైరెక్టర్ గారు డాక్టర్ సింహాచలం గారికి, అలాగే మన పశుసంవర్ధక శాఖ సంచాలకులు డైరెక్టర్ గారికి, అమరేంద్ర సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం. శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి, జస్ట్ ఒక 5 డౌట్స్ కన్సాలిడేట్ చేసి పెట్టాను సార్. ఒకటి మనం స్టార్ట్ చేద్దాం. సార్ ఏ శ్రీనివాసరావు, నిన్నం, కాకినాడ జిల్లా, ఈస్ట్ గోదావరి వాళ్ళు అడుగుతున్నారు, అన్నం తిన్న పశువు అనారోగ్యంతో ఉన్న పశువు లక్షణాలు ఏంటో ఎలా గుర్తించాలో చెప్పండి సార్ అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు అన్నం తిన్నా లేదా అనారోగ్యవంతంగా ఉన్న, అన్నం తిన్నప్పుడు పశువు అనారోగ్యవంతంగా ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు పశువు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు కేస్ షీట్ తయారు చేసే ముందుగా మనం చరిత్ర సేకరిస్తాం. చరిత్ర సేకరించినప్పుడు రైతు నుంచి కొంత మనం సమాచారం సేకరించాలి. అలానే రైతు నుండి సమాచారం సేకరించిన తర్వాత రైతు మనకి కంప్లీట్గా అన్ని విషయాలు చెప్తారని గ్యారంటీ లేదు. కాబట్టి రైతు చెప్పిన విషయాలని, అలాగే పశువు యొక్క పొట్ట కదలికను కూడా మనం గమనిస్తాం. సో పొట్ట కదలికను గమనించినప్పుడు మనకు కొంత సమాచారం వస్తుంది, హిస్టరీ తీసుకున్నప్పుడు కొంత సమాచారం వస్తుంది, అలాగే పేడ చూసినప్పుడు కొంత సమాచారం వస్తుంది, అలాగే ఉష్ణోగ్రత చూసినప్పుడు కొంత సమాచారం వస్తుంది. ఈ సమాచారం మనం క్రోడీకరించి తత్ఫలితంగా మనం ఆ కేసు యొక్క చికిత్సను మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. రైట్, ఓకే సార్. సార్ నెక్స్ట్ అప్పలనాయుడు, జన్నివలస, విజయనగరం జిల్లా నుంచి అడుగుతున్నారు, సన్నజీవాలకు నాడి మరియు శ్వాస రేట్ ఎలా లెక్కిస్తామో అని అడుగుతున్నారు సార్. సన్నజీవాలకు కూడానా? అవును సార్. సో సన్నజీవాలకు కూడా మనం ఇదివరకు చెప్పిన మాదిరిగా శ్వాసక్రియ రేటు కూడా మనం ఆ విధంగా చెక్ చేస్తాము. మీకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఆధారంగా సన్నజీవాలకు కూడా శ్వాసక్రియ రేట్ చెక్ చేస్తాము. అలాగే నాడి కూడా మనము తోక భాగాన పట్టుకోవచ్చు, నెక్స్ట్ మెడ కింది భాగాన మనం కూడా పట్టుకోవచ్చు. అక్కడ కూడా మనకు ఒక ఆర్టరీ ఉంటుంది, అక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ నాడీ శ్వాస రేటు కానీ శరీర ఉష్ణోగ్రత కానీ ఇప్పుడు మీరు ఆర్బిక కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు మీరు ఇంకా ప్రాథమిక దశలో కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్యూచర్లో మీకు అంత వేగంగా అంత మీకు వాటి మీద నిష్ణాతులయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవి ముందు ప్రాక్టీస్ చేయండి. అవి ఉష్ణోగ్రత, నాడి, శ్వాస రేటు. చాలా మంది ఏంటంటే ఉష్ణోగ్రతను, శ్వాస రేటును కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అవి మనకి ఇప్పుడు క్లాసులు చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్. ఓకే సార్. సార్ అనిమల్ చివరి స్టేజ్లో అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు శ్వాసక్రియ ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు సార్ గజేంద్ర. మీకు శ్వాసక్రియ రేటు క్లాస్ చెప్పినప్పుడు ఇందులో అనారోగ్యవంత పశువు యొక్క లక్షణాలు చూపించినప్పుడు మీకు శ్వాసక్రియ రేటు, గుండె రేటు పెరగడం అనేది మీకు చెప్పాను. అంటే పశువు కింద పడే పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఫోటో కూడా చూపించాను. పశువు యొక్క నాలిక బయట తీసి నోరు తీసి మీకు నోరు ఓపెన్ చేసి గాలి పీలుస్తుంది. అంటే నాసికా రంధ్రాల ద్వారా కాకుండా నోరు విడిచి గాలి పీలుస్తుందంటే
పశువు శ్వాసకోశ ఇబ్బంది పడుతున్న సందర్భం అన్నమాట. అంటే పశువు ఆఖరి సమయంలో మనకి డిస్నీ అంటారు దాన్ని మనం, అంటే బలవంతంగా శ్వాస తీసుకోవడం, అతి కష్టంగా శ్వాస తీసుకోవడం. సో ఆ లక్షణాలు మనకు కనిపిస్తాయి. రైట్. తర్వాత చివరి క్వశ్చన్ సార్, అనిమల్ టెంపరేచర్ ఫ్లక్చువేటింగ్ అప్ అండ్ డౌన్ గా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉంటే రీజన్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నారు సార్. సో పశువుకి మనం హాస్పిటల్ పట్టుకొచ్చిన తర్వాత సాధారణంగా ఫ్లక్చువేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సందర్భాల్లో మనకి, అంటే మనం మందులు వాడుతున్న సందర్భాల్లో మనకు ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పశువు యొక్క కేస్ షీట్ లేదా దాని యొక్క చరిత్ర రికార్డుని మనం పెట్టుకొని ఎన్నిసార్లు మనం నమోదు చేస్తున్నాం. ఉదాహరణకి ఏంటంటే కొన్ని రకాల వ్యాధుల్లో ఏంటంటే మొదటగా మీకు టెంపరేచర్ తగ్గి అనిపిస్తుంది, అదర్ టెంపరేచర్ పెరిగి ఉంటుంది. అదేంటంటే మనం వాడే మందుల ఆధారంగా కూడా జరగవచ్చు. అంటే వ్యాధి చికిత్స జరుగుతున్నప్పుడు ఒక్కోసారి మనకి అది ఉష్ణోగ్రతల్లో ఒక్కోసారి మార్పులు గమనించవచ్చు తప్ప ఉష్ణోగ్రత పూర్తిగా ఫ్లక్చువేషన్ అయ్యే రేట్ అయితే మన యానిమల్స్లో అంత ఎక్కువగా ఉండదు. దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, అనిమల్స్ లో వాడుతున్నటువంటి మెర్క్యూరిబల్ థర్మామీటర్, హ్యూమన్ లో వాడుతున్న మెర్క్యూరిబల్ థర్మామీటర్ రెండు ఒకటేనా, రెండిట్లోనే ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయని అడుగుతున్నాను. సో రెండు ఒకటేనండి, చాలా వరకు రెండు ఒకటే ఉంటుంది. మన కూడా మన పశు వైద్యశాలలో కూడా హ్యూమన్లో వాడే థర్మామీటర్నే వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా మార్చి డిజిటల్ థర్మామీటర్ పెట్టి రెండు ఒకటే. కాకపోతే మనం వాడే సందర్భంలో ఏంటంటే చాలామంది చర్మ త్వచానికి పెట్టే సందర్భంలో చాలా తక్కువ, అది కొద్దిగా తప్పుడు దీంట్లో పెడుతుంటారు. కాబట్టి ఆ చర్మ త్వచానికి అంటి పెట్టుకున్న సమయంలో అది బల్బు థర్మామీటర్ అయినా డిజిటల్ థర్మామీటర్ అయినా సరైన విధంగా ఉపయోగిస్తే మనకి సరైన విధంగా మనకి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.